ఎస్విఆర్ అకాడమీ ఎకనామిక్ సర్వేని నిన్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఆర్థిక సర్వే 2020-21 కాను పార్లమెంట్లో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ 1 డే బిఫోర్ నార్మల్గా సాధారణంగా 1-2 రోజుల ముందు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేని బడ్జెట్ కన్నా ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 1950-51 ఫస్ట్ ఎకనామిక్ సర్వే, మొట్టమొదటి ఆర్థిక సర్వేని అప్పటి ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత 1950-51 నుంచి 1964 వరకు కూడా ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని ఒకే రోజు కలిపి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. కానీ 1964 నుంచి ఇట్ వాజ్ డీలింక్డ్ ఫ్రమ్ ద బడ్జెట్ నుంచి దీన్ని విడదీసి బడ్జెట్ కన్నా నార్మల్గా సాధారణంగా 1 డే బిఫోర్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట సాధారణంగా. సో అందుకనే 1964 నుంచి బడ్జెట్ నుంచి ఎకనామిక్ సర్వేని విడదీసి సపరేట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎకనామిక్ సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంబైన్డ్గా ఉంది, ఎప్పటి తర్వాత 1 డే ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పార్లమెంట్లో అనేది. అయితే ఈ ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఎకనామిక్ డివిజన్ సపరేట్గా ఉంటుంది. వీళ్ళు ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేస్తారు. ప్రజెంటెడ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక వ్యవహారాల ఒక శాఖ ఉంటుంది, ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఆర్థికపరమైన విషయాలకు ఒక డివిజన్ ఉంటుంది, వాళ్ళు వీటిని ప్రిపేర్ చేస్తారు. సో దీని మొత్తానికి కోఆర్డినేట్ చేసేది ఎవరంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. సో ఇప్పుడు సుబ్రమణ్యన్ ఉన్నారు. సో మ్యాక్సిమం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఎకనామిక్ సర్వే అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది అండర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. సో ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తుంది. ఎవరు ప్రజెంట్ చేస్తారు పార్లమెంట్లో? మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఎకనామిక్ సర్వేని ప్రజెంట్ చేస్తారు పార్లమెంట్లో. 1950-51 నుంచి 1964 వరకు బడ్జెట్తో పాటుగానే ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేసేవారు. కానీ 1964 తర్వాత దీన్ని బడ్జెట్ నుంచి విడదీసి సపరేట్గా 1 డే బిఫోర్ నార్మల్గా సాధారణంగా అయితే 1 రోజు ముందు ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా ఉండింది. సో కానీ ఇప్పుడు 2-3 డేస్ ముందు కూడా ప్రవేశపెడుతున్నారు, అది వేరే విషయం. సో ఇది ఎకనామిక్ సర్వే. అసలు ఎకనామిక్ సర్వే ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఏం చెప్తుంది ఇది అంటే, ఎకనామిక్ సర్వేలో మేజర్గా ఒక 3 పార్ట్స్ గురించి మేజర్గా డిస్కస్ చేస్తారు. ఏంటంటే పాస్ట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది అంటే 1950-51 నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రజెంట్ ఇయర్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, దానికి ఫ్యూచర్లో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఈ 3 ఇష్యూస్ గురించి మేజర్గా మాట్లాడుతుంది. పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగటానికి అవకాశం ఉంది, సో ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు ఆర్థిక వ్యవస్థని, ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎకనామిక్ గ్రోత్తో పాటుగా సోషల్ వెల్ఫేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుడే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో ఆర్థిక వృద్ధితో పాటు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, సో అప్పుడు మనం ఆర్థిక అభివృద్ధి అంటాం. అలా ఎకనామికల్ డెవలప్మెంట్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇండియా, దీని గురించి ఎకనామిక్ సర్వే మాట్లాడుతుంది. ప్రజెంట్ ఏం జరిగింది, ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఫ్యూచర్లో ఇండియన్ ఎకానమీని ఎలా డెవలప్ చేయాలి, సో ప్రజెంట్ ఎలా రికవరీ అవుతుంది ఎకానమీ, ఇలాంటి ఇష్యూస్ గురించి ఎకనామిక్ సర్వే మేజర్గా మాట్లాడుతుంది. ఎకనామిక్ సర్వేలో ఏదైతే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నారో కన్సర్న్ బడ్జెట్స్ కూడా
దాన్ని అచీవ్ చేయడానికి అలొకేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇది ఎకనామిక్ సర్వే యొక్క ఎసెన్స్. అయితే ఈ ఎకనామిక్ సర్వే మేజర్గా మనకి ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసినప్పుడు దాని మీద మేజర్గా కొన్ని పాయింట్స్ 2 పాయింట్స్ మేజర్గా మనకు కనిపిస్తాయి. ఒకటి, ఎకనామిక్ రికవరీని మెన్షన్ చేసే ఒక ఇంగ్లీష్ లెటర్ వీని డినోట్ చేయటం జరిగింది. ఫస్ట్ పాయింట్, మనకి ఎకనామిక్ సర్వే యొక్క ఫస్ట్ పేజ్ చూస్తే లేదా ఇండెక్స్ చూస్తే వి లాగా కనిపిస్తుంది. వి షేప్డ్ రికవరీ అంటారు దీన్ని. అంటే ఏంటో ఒకసారి చూద్దాం దీన్ని కూడా. తర్వాత సెకండ్ పాయింట్ మనకి కనిపిస్తుంది ఏంటంటే మేజర్గా కోవిడ్ వారియర్స్. సో దిస్ ఎకనామిక్ సర్వే ఇట్ సెల్ఫ్ హానర్డ్ టు కోవిడ్ వారియర్స్. సో అంటే కోవిడ్ వారియర్స్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, ఓకేనండి. సో కోవిడ్ నుంచి జయించిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఈ ఎకనామిక్ సర్వే డెడికేటెడ్ చేయటం జరిగిందనమాట. సో ఎస్పెషల్లీ డెడికేటెడ్ టు కోవిడ్ వారియర్స్. అందుకనే వి షేప్ రికవరీ ఇండియా మ్యాప్ ఉంచి ఇండియా మ్యాప్లో వి అని పెట్టారు. అంటే ఏంటంటే ఇండియా నెగటివ్ గ్రోత్ రేట్ని, అంటే మనకి జీడిపి గ్రోత్ రేట్, వి షేప్డ్ రికవరీ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతుంది ఇది. అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ బేస్ ఇయర్ తీసుకున్నప్పుడు కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే, సో ఈ ఎకనామిక్ బేసిక్స్ అన్ని మనం చాలా డీటెయిల్గా ఆన్లైన్ కోర్సెస్లో మాట్లాడాం. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటంటే బేస్ ఇయర్ని అడ్జస్ట్ చేసినటువంటి ప్రైసెస్. బేస్ ఇయర్ తీసుకున్నప్పుడు, ఆధారిత సంవత్సరం తీసుకున్నప్పుడు కనుక ఇన్ఫ్లేషన్ని కనుక అడ్జస్ట్ చేయటం అంటారనమాట దీన్ని. కరెంట్ ప్రైసెస్లో కాకుండా కాన్స్టెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరల్లో కాకుండా స్థిర ధరల్లో కనుక వస్తు సేవల ఉత్పత్తి మొత్తం విలువలను కనుక క్యాలిక్యులేట్ చేస్తే అది జీడిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి ఈజీగా. ఒక కంపెనీ బిస్కెట్స్ని తయారు చేస్తుంది అనుకుందాం. ఈ బిస్కెట్స్ని తయారు చేస్తున్నప్పుడు 2011-12 అనేది ఆధారిత సంవత్సరంగా తీసుకుంటాం, బేస్ ఇయర్గా తీసుకుంటాం. 2011-12లో 10 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. 10 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ 10 రూపీస్ ఉందనుకున్నాం. అప్పుడు టోటల్గా 10 ప్యాకెట్స్ ప్రైస్ 100 రూపీస్. ప్రజెంట్ ఆ బిస్కెట్ ప్యాకెట్స్ సేమ్ అదే బిస్కెట్ ప్యాకెట్స్ 2020-21లో 11 ప్యాకెట్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకుందాం. 11 ప్యాకెట్స్ ప్రొడ్యూస్ అయితే ప్రైస్ పెరిగింది, 11 రూపీస్ అయింది. అప్పుడు 11 ప్యాకెట్స్ ప్రైసు 11 × 11 121 రూపీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 2021లో ఈ ఇన్ఫ్లేషన్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ధర పెరిగింది కాబట్టి 11 రూపీస్, అది ఇన్ఫ్లేషన్. సో ఆటోమేటిక్గా ధరల స్థాయిలో పెరుగుదల కాకోకుండా నేను ఈ 11 బిస్కెట్ ప్యాకెట్స్ ఇంటూ ఇంతకుముందు ఆధారిత సంవత్సరంలో అంటే ఇన్ఫ్లేషన్ పెరక్క ముందు, ద్రవ్యోల్బణం అంటే ఆ ప్యాకెట్ ధర పెరక్క ముందు ఒక బేస్ ఇయర్ని తీసుకుంటాను కాన్స్టెంట్ ప్రైస్. అప్పుడు 10 రూపీసే. అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన 11 ప్యాకెట్స్ కానీ ప్రజెంట్ 11 రూపీస్ వేస్తే మనకి ఇన్ఫ్లేషన్ కలుస్తుంది, ద్రవ్యోల్బణం కలుస్తుంది. కాబట్టి ఓల్డ్ ఇయర్లో ఉన్నటువంటి దాని ప్రైస్ బేస్ ప్రైస్ని తీసుకుంటాం. అప్పుడు 11 × 10 రూపీస్ అయితే 110 రూపీస్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ కాస్ట్, ఇప్పుడు బిస్కెట్ యొక్క యాక్చువల్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే దీని 11 ప్యాకెట్స్ కాస్ట్ 110 రూపీస్ అయితే, అదే ఇన్ఫ్లేషన్ కనుక తీసుకుంటే అది 121. సో అంటే కరెంట్ ప్రైసెస్లో 11 బిస్కెట్స్ ప్యాకెట్స్ ప్రైసు 121, అంటే ప్రస్తుత ధరల్లో 11 బిస్కెట్ ప్యాకెట్స్ యొక్క ప్రైస్ 121. లేదా స్థిర ధరల్లో అంటే కాన్స్టెంట్ ప్రైసెస్లో దాని 11 బిస్కెట్ ప్యాకెట్స్ ప్రైసు 110. అంటే ఎంత ఇన్ఫ్లేషన్ ఉండింది ఇక్కడ? 110. 121 మైనస్ 110. సో ఇక్కడ 11 రూపీస్ అనమాట. 11 రూపీస్ ఇన్ఫ్లేషన్ ఇది. అలా ఇక్కడ మనం కాన్స్టెంట్ ప్రైసెస్లో మనకి ఇస్తారు. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ ఏంటంటే రియల్ ప్రైసెస్ ఇది. కాన్స్టెంట్ ప్రైసెస్లో కనుక అంటే జీడిపి గ్రోత్ రేట్ని కాన్స్టెంట్ ప్రైసెస్లో తీసుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, భారతదేశంలో జీడిపి అంటేనే ప్రైమరీ సెక్టార్, వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత రంగాలు మరియు మైనింగ్. సో దాంతో ప్రైమరీ సెక్టార్ అంటాం దాన్ని. ప్రైమరీ సెక్టార్ ప్లస్ సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీస్ అన్నీ ప్లస్ సర్వీస్ సెక్టార్ సేవా రంగాలన్నీ, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఇలా అన్నీ. ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తు సేవల విలువలు ఉన్నాయే మొత్తం ఒక సంవత్సర కాలంలో వీటన్నిటి నుంచి వచ్చినటువంటి వస్తు సేవల విలువలు మొత్తం, ఆ విలువల మొత్తం బేస్ ఇయర్ ప్రైసెస్ తీసుకుంటాం. అంటే
2011-12 ఆధారిత సంవత్సర ప్రైసెస్ తీసుకుంటాం, పెరిగిన ధరలు తీసుకోమన్నమాట. అలా తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తం ఆధారిత సంవత్సరంలో తీసుకుంటే భారతదేశం యొక్క మొత్తం ఆదాయం ఎంతో వస్తుందన్నమాట ఆ సంవత్సర కాలంలో. అది 2017-18లో 7% ఉంది. అంటే అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 7% వృద్ధి వచ్చింది. అంటే 2016-17లో 100 రూపాయలు ఉంటే భారతదేశం 2017-18లో ఎంత పెంచుకుంది అంటే 107 రూపాయలకు పెంచుకుంది. అది 7% గ్రోత్ రేట్. అంటే 2017-18లో 7% ఉంది. తర్వాత 2018-19లో 6.1% ఉంది, అంటే తగ్గింది కొంచెం. 2019-20లో 4.2%కి పడిపోయింది అది. తర్వాత కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల చూడండి 2020-21లో కన్సిక్యూటివ్ క్వార్టర్స్ మనం చూస్తే ఫస్ట్ క్వార్టర్ అంటే మనం 4 క్వార్టర్స్గా ఇయర్ని డివైడ్ చేస్తాం. Q1లో -23.9% గ్రోత్ రేట్ నమోదైంది. మైనస్ అంటే 100 రూపాయలు ఇక్కడ సంపాదించుకుంటుంటే 2019-20లో, సో 2020-21 ఫస్ట్ క్వార్టర్ వచ్చేసరికి 100 రూపాయలకు పెంచుకోగా 100 రూపాయల్లో తగ్గిపోయింది. 100 రూపాయల్లో -23.9 తీసేస్తే ఎంతో అంత, అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయాం మనం గ్రోత్ రేట్. యాక్చువల్గా పాజిటివ్స్ అంటే ఏంటంటే 100కి 6.1 అంటే ఇక్కడ 100 రూపీస్ సంపాదించామనుకోండి 106.1 రూపీస్ అని. సపోజ్ ఇక్కడ 100 రూపీస్ సంపాదించామనుకోండి ఇక్కడ 104.2 రూపీస్ అని. సో అంటే ఇక్కడ 100కి యాడ్ అవుతూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల వర్క్ ఏమీ జరగలేదు. వస్తు సేవల ఉత్పత్తి వ్యవసాయంలో జరిగినప్పటికీ సేవారంగం, పారిశ్రామిక రంగంలో, ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్స్లో డెవలప్మెంట్ లేక, వర్క్ జరగక, సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, సరైన ప్రొడక్షన్ జరగక, డిమాండ్ సప్లై ఇబ్బందుల వల్ల మొత్తం ప్రొడక్షన్ పడిపోయింది. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పడిపోయింది ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లో. దానివల్ల ఏమైంది, నెగిటివ్లోకి పోయింది. 100 -23.9. ఇక్కడ 100 రూపాయలు సంపాదించుకుంటే 100లో నుంచి సపోజ్ అప్రాక్సిమేట్గా 23 తీసేసామనుకోండి, సో ఎంత వస్తుంది, 77 వస్తుంది. అంటే 100 సంపాదించుకునేది ఇంతకుముందు 100 4.2 పెరిగితే ఇప్పుడు 100 సంపాదించుకునేది తగ్గిపోయింది, 23 రూపీస్ తగ్గింది. అంటే 77 సంపాదించుకుంటుంది అనమాట. అలా Q1 వచ్చింది. Q2లో కొంచెం రికవరీ అయింది, -7.5%. Q3, Q4 ఈ 4 క్వార్టర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంటుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారంటే -7.7% ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే సో ఫస్ట్ క్వార్టర్ కన్నా Q2 రికవరీ అయింది, Q3 రికవరీ అయింది, Q4 రికవరీ అయింది. మొత్తం యావరేజ్ వచ్చేసి -7.7%. స్టిల్ నెగిటివ్లోనే గ్రోత్ రేట్ ఉంటాం అనమాట. సో Q1 కన్సిక్యూటివ్ టర్మ్స్లో మనం నెగిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేశాం కాబట్టి దీన్ని టెక్నికల్ రిసెషన్ అంటారనమాట. ఎనీవే ఇప్పుడు చూడండి -7.7% ఓవరాల్గా 4 క్వార్టర్స్ యొక్క గ్రోత్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం, -7.7%. అంటే ఇక్కడ చూడండి 100 రూపీస్ సంపాదించుకుంటే 1920లో 2021 ఇయర్ మొత్తం అయ్యేసరికి 100 -7.7%. సో 100లో నుంచి 7 పోతే అప్రాక్సిమేట్గా మనకి 93. సో అంటే 92.3 రూపీస్ సంపాదించుకుంటాం. అంటే ఇక్కడ పోయిన సంవత్సరం 100 రూపాయలు సంపాదించుకుంటే ఈ సంవత్సరం ఓన్లీ నెగిటివ్లో -7.7 పోతే 92.3 రూపీస్ సంపాదించుకుంటాం. యాక్చువల్గా ఇది పాజిటివ్లో ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 17-18 కన్నా 18-19 తగ్గింది, 18-19 కన్నా 19-20 తగ్గింది. ఏం తగ్గిందండి, సింపుల్. 3 రంగాల్లో భారతదేశం ఉత్పత్తి చేసే వస్తు సేవల యొక్క అంతిమ విలువలు ఆధారిత సంవత్సరంతో మనం నమోదు చేస్తే వచ్చినటువంటి గ్రోత్ రేటు తగ్గుతూ వస్తుంది. సో ఒక సంవత్సర కాలంలో ఇప్పుడు మనకేమైంది, 2021లో మైనస్లకు పడిపోయింది, కిందకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ మనం డబుల్ డిజిట్ గ్రోత్కి వెళ్తామని ఎస్టిమేట్ చేస్తున్నారు. 11% గ్రోత్ రేట్, ఈ హయ్యర్ గ్రోత్ రేట్. ఈవెన్ 7-8% గ్రోత్ రేట్ వచ్చినా కానీ అది టాప్ మోస్ట్ అనిపించుకుంటుంది. మ్యాక్సిమం 7 or 8% గ్రోత్ రేట్ మించినా కానీ మనం గ్రేటే. కానీ వీళ్ళు ఎస్టిమేషన్ బాగా వేశారు, ఎందుకంటే కోవిడ్-19 తర్వాత రికవరీ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది అనేది వీళ్ళ ఎస్టిమేషన్స్. ఎందుకు ఉంటుంది అనేది డీటెయిల్గా మనం ఎకనామిక్ సర్వేలో ఆన్లైన్ కోర్సెస్లో మాట్లాడతాం. ఎనీవే అండి, 2021 నుంచి 21-22కి చూడండి వి షేప్ రికవరీ. ఇదండి వి షేప్ రికవరీ అంటే. వి షేప్ రికవరీ అంటే ఇది. సో అంటే భారతదేశం యొక్క సంపాదించుకునే ఆదాయంలో వృద్ధి కోవిడ్-19 వల్ల డ్రాస్టిక్గా పడిపోయి మళ్ళీ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని
వి షేప్డ్ రికవరీ అంటారు. సో ఇది వి షేప్డ్ రికవరీ మీద మేజర్గా మన వాళ్ళు ఎకనామిక్ సర్వేలో ఫోకస్ చేయడం జరిగింది. అలా వి షేప్ రికవరీ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్, ఈ ఎకనామిక్ సర్వే అనేది కోవిడ్-19 ఫ్రంట్ వర్కర్స్కి, ఫ్రంట్ రన్నర్స్కి, తర్వాత కోవిడ్ వారియర్స్కి డెడికేట్ చేయటం జరిగింది అన్నమాట. అయితే మన వాళ్ళు ఫాలో అయినటువంటి మేజర్ పాలసీస్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ గురించే కాదు, తర్వాత పీపుల్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి. సో లైఫ్ స్టాండర్డ్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇలా లైఫ్ స్టాండర్డ్స్ ఆలోచించేటప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా మనం మేజర్గా 2 క్రైటీరియాస్ తీసుకుంటాం ఇన్కమ్తో పాటుగా. ఒకటి ఎడ్యుకేషన్, 2 హెల్త్. ఇక్కడ హెల్త్ అనేది అట్ మోస్ట్ ప్రయారిటీ కోవిడ్-19 పీరియడ్లో. అందుకనే ఎకానమీ నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్తుంది, ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఎకానమీ గ్లోబల్ క్రైసిస్తో పాటుగా ఇండియన్ కూడా క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా హ్యూమన్ లైఫ్స్ అనేది మ్యాటర్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకనామికల్ గ్రోత్ని ఆలోచించడం కన్నా కూడా హ్యూమన్ లైఫ్స్ని ఆలోచించడం మోస్ట్ ఇంపార్టెంట్. దానివల్ల ముందు చూపుతో లాక్డౌన్ తీసుకురావటం వల్ల దాదాపుగా 1,00,000 మంది ప్రాణాలను మేము కాపాడగలిగాం. దాంతోపాటు వి షేప్డ్ రికవరీకి కావాల్సినటువంటి ప్లాన్స్ కూడా మేము తీసుకొచ్చామని ఈ ఎకనామిక్ సర్వేలో గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో అంటే వీళ్ళ ప్రయారిటీ ఏంటంటే హ్యూమన్ లైఫ్స్ని సేవ్ చేయటమే మేజర్ ప్రయారిటీగా కదిలాం మేము. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో సో హ్యూమన్ అసెట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఉంటేనే ఫ్యూచర్ ఎకానమీ ఉంటుంది. అందుకని హ్యూమన్ లైఫ్స్ అనేది మ్యాటర్గా చెప్పడం జరిగింది. సో అంటే డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి ఎర్లీ లాక్డౌన్ అనేది బాగా ఉపయోగపడింది. ఫస్ట్ పాయింట్ హెల్త్ పర్స్పెక్టివ్లో. ఎకానమీని రికవరీ చేసే పర్స్పెక్టివ్లో కూడా సో లాక్డౌన్ అనేది బాగా ఉపయోగపడింది అనేది ఎకనామిక్ సర్వే మేజర్గా చెప్తూ వచ్చింది. సో మేజర్గా 2001లో నోబెల్ ప్రైజ్ని తీసుకున్నటువంటి హ్యాన్సన్ అండ్ సర్జెంట్ కూడా మేజర్గా ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్ లేదా స్ట్రెస్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయో డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నించాలి ముందు అని వీళ్ళు చెప్పినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. సో అదే వీళ్ళు ఫోకస్ చేసి హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటుగా ఎకానమీని రికవరీ చేయడానికి లాక్డౌన్ బాగా ఉపయోగపడింది అనేది సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆల్రెడీ వి షేప్డ్ రికవరీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం ఇక్కడ. తర్వాత సో మేజర్గా డిమాండ్ అండ్ సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ అనేది బాగా వచ్చినాయి కోవిడ్-19లో. అంటే కొనేవాళ్ళు లేరు, ఉత్పత్తి చేసేవాళ్ళు లేరు, ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్, సప్లై లేదు, డిమాండ్ వాటిని కొనేవాళ్ళు లేరనమాట. కానీ మనం దీన్ని ట్యాకిల్ చేయటం కోసం ఆత్మనిర్భర్ భారత్ 1, 2, 3 తర్వాత ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, సో ఎంఎస్ఎంఈస్ని ప్రొటెక్ట్ చేయటం ఇలాంటి మేజర్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా కానీ డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ కన్నా కూడా సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ట్యాకిల్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది మేజర్గా ఫోకస్ చేసింది. కానీ డిమాండ్ అండ్ సప్లై సైడ్ని పెంచడానికి కూడా మేము ప్రయత్నాలు చేశామని ఎకనామిక్ సర్వేలో చెప్పారు. కానీ ఎక్కువగా సప్లై సైడ్ని పెంచడానికి ప్రయత్నం చేశారు. అదే కొంచెం నెగిటివ్, డిమాండ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. సో అంటే ఎక్కువగా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కానీ అదర్ పీపుల్కి సో కొంత ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వటం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క సేవింగ్స్ని పెంచుకునేలా కాకుండా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా నిలిచారు, కానీ వస్తు సేవల కన్జంప్షన్ చేయడానికి కావాల్సిన డిమాండ్ని తక్కువగా క్రియేట్ చేశారు. టోటల్గా ఎనాలిసిస్ చెప్పాలంటే ఎనీవే డిమాండ్ అండ్ సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ అనేది ట్యాకిల్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే కోవిడ్-19 రావడం వల్ల పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గినాయి, దాంతోపాటు ఇన్కమ్స్ తగ్గినాయి, దాంతోపాటు వీళ్ళు ఎక్స్పెండిచర్ తగ్గించారు, సేవింగ్స్ పెంచుకున్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల్లో అమౌంట్ డ్రాస్టిక్గా పెరిగింది అని చెప్తున్నారు. అంటే సేవింగ్స్ పెంచుకున్నారు. ఫ్యూచర్ నీడ్స్ ఎలా ఉంటుందో, కోవిడ్-19 ఎలా ఉంటుందో, మొత్తం ఇప్పుడే ఖర్చు పెడితే ఎలా అనేది. ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది, వస్తువులను కొనలేరు వీళ్ళు, వస్తు సేవలు కొనకపోతే ఏమవుతుంది, వస్తు సేవలు తయారు చేసే వాళ్ళు ముందుకు రారు. సో అంటే డిమాండ్స్ ముందు మీరు డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్ కనుక సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. కానీ ఎక్కువగా సప్లై సైడే మేజర్గా తీసుకొని వచ్చారనమాట. సో అది డిమాండ్ అండ్ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్. దాన్ని ట్యాకిల్ చేయడానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్తో పాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి కూడా మనం కరెంట్ ఎకానమీలో చాలా మాట్లాడాం. అంటే ఎక్కువగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉందనుకోండి,
ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వచ్చారనమాట. సో అంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సపోజ్ ఇక్కడ చూస్తే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువులు, రోడ్లు నిర్మించడం, రైళ్లు నిర్మించడం, సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేయటం, సో ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయటం, సో ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేయటం, హైవేస్ని కన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, మౌలిక వస్తువులు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది దాదాపుగా 100 lakh crores ప్రాజెక్ట్. ఇది దాదాపుగా 102 లక్షల కోట్ల ప్రాజెక్టు. ఈ 102 లక్షల కోట్ల ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో డిఫరెంట్ మోడల్స్ ద్వారా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన అమౌంట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో కలిసి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక వస్తువులన్నింటినీ ఇంప్రూవ్ చేయటం. సపోజ్ ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది, రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాడు. సపోజ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తే ఎక్కువ మంది ఆ రోడ్డు ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ చేయడానికి పనిచేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళకి మనీ వస్తాయి, వాళ్ళ అదర్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్పెండిచర్ చేస్తారు. అదర్ ప్రొడక్ట్స్ కొంటున్నారు కాబట్టి వాటికి డిమాండ్ పెరుగుతుంది, వాటి సప్లై చేస్తున్నారంటే అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇలా స్పైరల్ ఎఫెక్ట్ పడుతుంది, అంటే చైన్ ఎఫెక్ట్ పడుతుంది, ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ క్రియేట్ చేయడానికి ఎక్స్పెండిచర్ని ఎక్కువగా చేయటం వలన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగి ఆటోమేటిక్గా ఎకానమీ రికవరీ అవడానికి మేజర్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అందుకని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కూడా బాగా ఉపయోగపడింది. ఫర్దర్గా కూడా ప్రాజెక్ట్స్ని 102 లక్షల కోట్ల ప్రాజెక్టు కాబట్టి ఇది వచ్చే సంవత్సరాల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చిన తర్వాత అత్యధికమైనటువంటి అలాంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కోవిడ్-19 వల్ల వచ్చింది. సో అంటే వుహాన్ వైరస్ వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అన్ని కంట్రీస్ కూడా తమ యొక్క వడ్డీ రేట్లని తగ్గించి ఎక్కువగా క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయడానికి ప్రయత్నించినాయి. అంటే ఏంటంటే సింపుల్గా అవైలబిలిటీ ఆఫ్ మనీని సిస్టంలో ఉంచడానికి ఎక్కువగా ఇంక్రీజ్ చేసినాయి. మనం కూడా చూసాం, మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని, బైమంత్లీ మానిటరీ పాలసీని ఎవ్రీ 2 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అని ఆయన కీ మెంబర్గా ఉండి మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తారు. మానిటరీ పాలసీని రిలీజ్ చేసేటప్పుడు సిస్టంలో మనీ సప్లైని పెంచడానికి ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీస్ని తీసుకొని వచ్చారు. అంటే రెపో రేట్ని బాగా తగ్గించుకుంటూ వచ్చారు, వడ్డీ రేట్లను తగ్గించారు. వడ్డీ రేట్లను తగ్గిస్తే ఏమవుతుంది, బ్యాంక్స్ యొక్క బారోయింగ్స్ పెరుగుతుంది, అవైలబిలిటీ ఆఫ్ మనీ బ్యాంక్స్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అయితే పీపుల్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది. పీపుల్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే సప్లై సైడ్ కూడా ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారనమాట. సో ఇలా క్వాంటిటేటివ్ ఈజింగ్ పాలసీని, కొంచెం ఇన్ఫ్లేషన్ ఉన్నప్పటికీ కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్, మనీ సప్లైని ఇంక్రీజ్ చేయటం ద్వారా సో ఆటోమేటిక్గా సిస్టంలో మనీని ఇన్ఫ్యూజ్ చేసి లిక్విడిటీ పెంచి ఆటోమేటిక్గా డిమాండ్ సప్లైని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. సో అలా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రయత్నం చేసినాయి. సో గ్లోబ్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్, ఈజీ మనీ పాలసీస్ అంటారు వీటిని. అంటే అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ చేయటం ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ ఇది. సో అలా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేజర్గా ఫోకస్ చేస్తూ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేస్తూ పాలసీ రేట్స్ని బాగా తగ్గించి, రెపో రేట్ని తగ్గించి అవైలబిలిటీ ఆఫ్ మనీని బాగా ఇంక్రీజ్ చేసింది. సిస్టంలో మనీ షార్టేజ్ లేకుండా చేసింది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేసింది గూడ్స్ అండ్ సర్వీసెస్కి. సో ఎనీవే, ఆల్రెడీ జీడిపి గ్రోత్ రేట్ గురించి, V-shaped రికవరీ గురించి మనం మాట్లాడుకున్నాం. సో సింపుల్గా ఈ ఎకనామిక్ సర్వేలో మేజర్గా కోవిడ్-19 లాక్డౌన్ అనేది బాగా ఉపయోగపడింది. దానివల్ల V-shaped రికవరీతో పాటు పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయగలిగాం. దీంతో ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ డెవలప్మెంట్, అంటే స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్స్ని, అంటే పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్, దాంట్లో హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండింటిని పెంచి ఎకనామిక్ డెవలప్మెంట్ దిశగా మేము వెళ్తున్నాం అనేది ఎకనామిక్ సర్వే ఇండికేట్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్. మనం చెప్పాం V-shaped రికవరీ కొనసాగుతుంది అని. ఇలా పడిపోవటానికి మళ్ళీ V-shaped రికవరీ కారణమైనటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే V-shaped రికవరీకి కావలసినటువంటి మేజర్ బూస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు యాక్చువల్గా
పడిపోవటానికి మరియు రికవరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవి ఏంటి ఇక్కడ అని మనం చూస్తే, జీడిపి గ్రోత్ రేటు ఇంక్రీజ్ అవ్వటానికి అంటే వి షేప్ రికవరీ కావటానికి లాక్డౌన్ తర్వాత, అంటే జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏం లేదండి, ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం నుంచి ఉత్పత్తి అయ్యే వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని భారతదేశం యొక్క జీడిపి అంటాం. దాంట్లో ఇంతకుముందు సంవత్సరంతో ఈ సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పేది గ్రోత్, వృద్ధి. సో ఇలా వృద్ధి చెందటానికి ఎక్కువగా అవకాశం ఇస్తున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, గవర్నమెంట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది. గవర్నమెంట్ కన్జంప్షన్ అంటే ప్రభుత్వం పెట్టేటువంటి, ప్రభుత్వం వినియోగించడం. ఎక్కడ గవర్నమెంట్ కన్జంప్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా పీపుల్కి ఏవైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంటు, అలా ఇన్వెస్ట్ చేసే మనీ మొత్తం గవర్నమెంట్ కన్జంప్షన్ కిందకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఒక ఎడ్యుకేషన్కి బూస్ట్ ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్కి బూస్ట్ ఇచ్చింది. సో ఇలా ఈ రంగాల్లో ఒక రోడ్లు కన్స్ట్రక్షన్ చేసింది. ఇలా ఎక్స్పెండిచర్ పెంచుతున్నప్పుడు గవర్నమెంట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ కన్జంప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పుకున్నాం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని, అంటే దాదాపుగా 100 నుంచి 102 లక్షల కోట్లని గవర్నమెంట్ ఖర్చు పెట్టనుంది మౌలిక వస్తువుల మీద. అలా ఖర్చు పెడుతున్నప్పుడు మేజర్గా ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఆటోమేటిక్గా పోవర్టీ తగ్గుతుంది, వాళ్ళకి ఇన్కమ్స్ వస్తాయి. ఆ ఇన్కమ్స్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేయడానికి వినియోగిస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే గవర్నమెంట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అంటే పీపుల్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ని గవర్నమెంట్ కన్జంప్షన్ అంటారనమాట. ఇలా గవర్నమెంట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవ్వటం వలన ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగి, సో సర్వీసెస్ ఎక్కువగా ప్రొవైడ్ చేయటం వల్ల పబ్లిక్కి ఆటోమేటిక్గా జీడిపి పాజిటివ్లోకి వెళ్ళటానికి, సో జీడిపి వృద్ధి చెందడానికి ఇది ఒకటి కారణం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్ టైంలో ఏమైందంటే, మనం ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పటికీ కూడా కొంచెం ప్రీవియస్తో పోల్చుకుంటే పర్లేదు, ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి కానీ ఇంపోర్ట్స్ బాగా తగ్గినాయి. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది, కానీ వండర్ ఏంటంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వెళ్ళబోతున్నాం మనం. దానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసేది అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా తక్కువే. కానీ అదర్ కంట్రీస్ నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ ఇప్పుడు దిగుమతులు, వేరే దేశాల నుంచి తెచ్చుకునే దిగుమతులు బాగా తగ్గినాయి. కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేది కూడా తగ్గింది, కానీ ఇక్కడ ఇంపోర్ట్స్ తగ్గితే మన బిల్లు బాగా తగ్గుతుందన్నమాట. అంటే మన ఎక్స్పోర్ట్స్ తగ్గిన దానికన్నా కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువగా తగ్గింది. దానివల్ల మనం ఏంటంటే నెట్ ఎక్స్పోర్ట్స్లో పాజిటివ్లో ఉన్నాం అనమాట. సో అందుకని మనం ఇంపోర్ట్స్ బాగా తగ్గటం వలన సో ఆటోమేటిక్గా గ్రోత్ చెందటానికి అవకాశం ఉంది. దాంతోపాటు కొంచెం ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవడంతో సో మనం పాజిటివ్ సిచ్యువేషన్స్లో ఉంటున్నాం అనమాట. అయితే గ్రోత్ రేట్ని వెనక్కి లాగుతున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ టేక్స్ ప్లేస్ కావట్లేదు, అంటే పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు, ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా రావట్లేదు అనమాట. అంటే ఎప్పుడైనా కానీ సపోజ్ నేనున్నాను, పెట్టుబడి పెడితే ఒక ఇండస్ట్రీ స్థాపిస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఆ ఇండస్ట్రీలో ఉపాధి కల్పిస్తాను, ఎంప్లాయ్మెంట్. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శాలరీస్తో అదర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తారు, అలా స్పైరల్ ఎఫెక్ట్ పడుతుంది. కానీ నేను ఇండస్ట్రీస్ని క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే కోవిడ్-19 వల్ల నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్ ఎంత లోన్స్ ఇస్తున్నప్పటికీ, ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఎంత బూస్ట్ ఇస్తున్నప్పటికీ, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో సో ఈజీ మనీ పాలసీస్ని నాకు అందుబాటులో తెచ్చినప్పటికీ కూడా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టే ధైర్యం చేయట్లేదు ప్రైవేట్ వ్యక్తులు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ ఇండియన్ ఎకానమీలో. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్గా జరగకపోవడంతో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ జరిగితేనే ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మేజర్ ప్రాబ్లంగా మారింది. పెట్టుబడులు ఎక్కువగా పెట్టకపోవడం వలన సో ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా రావటకపోవడం వలన జీడిపి గ్రోత్ రేట్ని వెనక్కి లాగుతుంది కొంచెం. అది తర్వాత ప్రైవేట్ కన్జంప్షన్, అంటే మీరు నేను పెట్టే ఖర్చులు కూడా బాగా తగ్గించుకున్నాం కోవిడ్-19 వల్ల. ఎందుకంటే
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా ఎంప్లాయ్మెంట్ వల్ల మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ తగ్గడంతో మనం ఎక్స్పెండిచర్ తగ్గించుకున్నామంటే మనం ఖర్చు తగ్గించుకున్నాం అంటే ఆటోమేటిక్గా మనం కొనేటువంటి వస్తు సేవలు బాగా తగ్గినాయి. దానివల్ల ఏమవుతుంది, వస్తు సేవలు మనం కొనకపోతే తయారు చేసే వాళ్ళు తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా అది స్పైరల్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఎకానమీ మీద. సో అందుకని ప్రైవేట్ కన్జంప్షన్, మనం పెట్టే ఖర్చులు తగ్గినాయి, ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టే పెట్టుబడులు తగ్గినాయి. సో ఈ రెండే యాక్చువల్గా ఇండియన్ ఎకానమీకి హైయెస్ట్ ఏంటంటే కన్జంప్షన్. సో పీపుల్ కన్జంప్షన్, ప్రైవేట్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియాలో. అదే ఇండియా యొక్క డొమెస్టిక్ ఎకానమీని నడిపిస్తూ ఉంటుంది అనమాట. అదే తగ్గింది ఇప్పుడు. అందువల్ల జీడిపి గ్రోత్ రేట్ అంత నెగిటివ్లోకి వెళ్ళడానికి గల మేజర్ రీజన్. సో పడిపోయింది. ఈ పడిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఇవైతే కొంచెం గ్రోత్లోకి తీసుకువెళ్ళడానికి గల ముఖ్యమైనటువంటి బూస్ట్ ఇస్తున్నాయి ఇవి రెండుగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీవే వీ షేప్డ్ రికవరీ మాత్రం జరుగుతుంది. ఆ వీ షేప్డ్ రికవరీ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి, ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి. 4 × 3 12 మంత్స్ అవుతుంది. సో ఫస్ట్ క్వార్టర్లో జీడిపి గ్రోత్ రేటు -23.9%, సెకండ్ క్వార్టర్లో -7.5%, థర్డ్ ఫోర్త్ క్వార్టర్ని మనం సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అంటాం అనమాట. అంటే సగం గడిచిపోయింది ఫైనాన్షియల్ ఇయర్ 2021. సో నెక్స్ట్ 2021 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా ఎక్స్పోర్ట్స్ 5.8% తగ్గుతాయి అంటున్నారు. అంటే మనం ఎగుమతి చేసే వస్తువులు 5.8% పడిపోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. అంటే మనం చేసుకునే ఇంపోర్ట్స్ కూడా 11.3%కి పడిపోతున్నాయి. అంటే ఇక్కడ మనం ఎందుకు సర్ప్లస్లో ఉంటామంటే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ డైరెక్ట్గా పడిపోతున్నాయి. ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ కన్నా కూడా ఇంపోర్ట్ పర్సంటేజ్ బాగా పడిపోతుంది. దానివల్ల మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే, ఇంపోర్ట్స్ ఎక్కువగా తగ్గితే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నుంచి తప్పించుకుంటాం. ఎందుకంటే మన ఇంపోర్ట్స్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఆయిల్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా. పాండమిక్ వల్ల గోల్డ్ కన్జంప్షన్ కూడా బాగా తగ్గింది ఇండియాలో. ఎనీవే అయితే ఇప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సింపుల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నుంచి మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్కి వెళ్తాం. కరెంట్ అకౌంట్లో మనం సింపుల్గా ఏం తీసుకుంటాం, ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటాం. అంటే మనం దిగుమతులు బాగా తగ్గినాయి, ఎగుమతులు కూడా తగ్గినాయి. కానీ దిగుమతులు బాగా తగ్గటం వల్ల అక్కడ మనం పాజిటివ్లో ఉన్నాం. తర్వాత సెకండ్ ఇన్వార్డ్ రెమిటెన్సెస్, అవుట్ వార్డ్ రెమిటెన్సెస్, తర్వాత మన కంపెనీలు ఏమైనా ఫారెన్లో ఉంటే వాళ్ళు సంపాదించి మనకు పంపించినాయి, ఫారెన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి సంపాదించి పంపించినాయి, ఇవన్నిటిని కలిపి మనం కరెంట్ అకౌంట్లో చూస్తాం. అలా కరెంట్ అకౌంట్ మేజర్గా సింపుల్గా చెప్పాలంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది, కరెంట్ ఖాతా లోటు వస్తుంది. కానీ ఇక్కడ ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల యొక్క వస్తువులు తగ్గటం వల్ల వాటికి మనం పే చేసే అమౌంట్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్గా మన దగ్గర మనీ అనేది సర్ప్లస్లో ఉంటుందన్నమాట. అందుకని కరెంట్ అకౌంట్ సర్ప్లస్ సో 2% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ క్వార్టర్ తర్వాత. మొత్తం టోటల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వెళ్తామంట. దాదాపుగా ఇది 17 సంవత్సరాల తర్వాత ఇది మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది అనమాట. ఎనీవే అగ్రికల్చర్ సెక్టార్ అనేది మోస్ట్ ప్రామినెంట్ రోల్ని ప్లే చేసింది. COVID-19 రావటం వల్ల మనకి ఎకానమీ అంటేనే 3 సెక్టార్స్: అగ్రికల్చర్, వ్యవసాయం, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. ఈ 3 సెక్టార్స్లో అగ్రికల్చర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి COVID-19 యొక్క ఇంపాక్ట్ అనేది అగ్రికల్చర్ మీద తక్కువగా ఉండేది. సో అందుకనే బంపర్ క్రాప్ ప్రొడక్షన్ వచ్చింది. సో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది ఈ సంవత్సరం కూడా. సో అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే గ్రోత్ మనని ప్రొటెక్ట్ చేసింది. కానీ ఇండస్ట్రీ, సర్వీస్ గ్రోత్ మాత్రం లేదు. ఎందుకంటే ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని పరిస్థితుల్లో ఉంటారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. అందుకనే ఇండస్ట్రీ సెక్టార్, పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టార్, సేవా రంగం, ఈ రెండు బాగా మోస్ట్ ఎఫెక్టెడ్ అనమాట. కానీ అగ్రికల్చర్ సెక్టార్ అనేది బాగా డెవలప్ అయింది. అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ అనేది పర్లేదు అని అనిపించుకుంది అనమాట. అందుకనే అగ్రికల్చర్ సెక్టార్ ఇప్పుడు ముందుండి నడిపించింది. జీడిపి గ్రోత్ రేట్ కొంచెమైనా ముందుకెళ్ళటానికి అనేది మనకు అర్థమవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్ మనం చూస్తే 17-18లో 5.9% గ్రోత్ నమోదు చేసింది. సింపుల్ అండి, ఏం లేదు. 16-17లో 100 క్వింటాల్స్ పడింది అనుకోండి, 17-18లో 105.9 క్వింటాల్స్ పడిందని అర్థం అనమాట. సింపుల్గా అలా గ్రోత్ రేట్ వాల్యూ పరంగా చూస్తే వాల్యూ. సో అగ్రికల్చర్ నుంచి ఇండియాకి వచ్చినటువంటి జీడిపి కంట్రిబ్యూషన్ 100 రూపీస్ అయితే ఈ ఇయర్లో 105.9 రూపీస్, 5.9 రూపీస్ పెరిగిందని అర్థం. సో అలా జీడిపి గ్రోత్ రేట్ అంటే అన్నిటికీ సేమ్ అలానే ఉంటుంది. 17-18తో పోల్చుకుంటే 18-19లో పడిపోయింది 2.4%. తర్వాత 19-20లో 4%కి మళ్ళీ ఇంప్రూవ్ అయింది.
2021లో ఈవెన్ కోవిడ్-19 ఉన్నప్పటికీ కూడా, సో కరోనా ఉన్నప్పటికీ కూడా గ్రోత్ని, సో 18-19తో పోల్చుకున్నప్పటికీ కూడా 2021లోని 3.4% గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ ఎండ్ కల్లా దాదాపుగా ఫుడ్ గ్రెయిన్ అగ్రికల్చర్లో 3.4% గ్రోత్ వస్తుందంట. అంటే సింపుల్గా మొత్తం మనకి సమ్మరీ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ బాగా ఇంప్రూవ్ అయింది కోవిడ్ పీరియడ్లో. సో దానివల్ల ఇండియన్ ఎకానమీ కొంచెం గ్రోత్ రేట్ నమోదు చేయగలిగింది. కానీ ఇండస్ట్రీ సర్వీస్ మాత్రం సో పడుకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి నిద్ర లేగలేదు, నిద్ర లేకడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు. ఎనివే అండి, ఇండస్ట్రీ సెక్టార్ చూడండి. ఇండస్ట్రీ సెక్టార్ చూస్తే ఇండస్ట్రీలో 17-18లో గ్రోత్ పర్సంటేజ్ 6.3% ఉంది. 18-19కి వచ్చేసరికి అది 4.9%కి తగ్గింది. 19-21 వచ్చేసరికి సో 0.9%కి వచ్చింది. 2021లో సో కోవిడ్-19 వల్ల ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వరకు పాజిటివ్లే పెంచుకుంటూ పోతుంది, కానీ ఆదాయాన్ని చాలా తక్కువగా పెంచుకుంటూ పోతుంది. కానీ 2021లో వచ్చేసరికి ఉన్న ఆదాయం కూడా పోయిందని అర్థం. అంటే నెగిటివ్లోకి వచ్చేస్తుంది. -9.6 మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, -9.6%. సో వి షేప్డ్ రికవరీలో ఇండస్ట్రీ కూడా రికవరీ అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సో ఇది కూడా రికవరీ అవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అనమాట. ఎనివేండి, అది ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టార్ కూడా 6.9% నుంచి సేవారంగం 7.7%, తర్వాత 5.5%, ప్రజెంట్ ఇప్పుడు -8.8%. అంటే ఈ 2021లో అంటే 21 ఫినాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ పాజిటివ్ గ్రోత్ రేట్ని 3.4% నమోదు చేస్తే ఇండస్ట్రీ నెగిటివ్ గ్రోత్ రేట్ -9.6% నమోదు చేస్తుంది. తర్వాత సర్వీస్ సెక్టార్ మొత్తం -8.8% నమోదు చేస్తుంది. మొత్తాన్ని తీసుకుంటే ఇండియన్ ఎకానమీ అనేది అప్రాక్సిమేట్గా -7.7% నెగిటివ్ గ్రోత్ రేట్లోనే ఉంటుంది 2021లో. సో 2021-2022కి మాత్రం మనం 11% గ్రోత్ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే అందుకనే వి షేప్ అన్నాం అనమాట. సో ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ మొత్తాన్ని తీసుకుంటే మనం నెగిటివ్లోనే ఉంటున్నాం 2021లో గ్రోత్ రేట్ పరంగా కూడా. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఈ 3 రంగాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తు సేవలు మొత్తం కూడా నెగిటివ్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే పరిశ్రమలు నెగిటివ్లోనే ఉత్పత్తి చేస్తున్నాయి, సేవా రంగం కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చర్ ఒకటే పాజిటివ్లో ఉంది అనమాట. ఎందుకంటే మేజర్గా ఇండస్ట్రీ సర్వీస్ అనేది అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రజలు చాలా ఎక్కువ మంది నివసిస్తుంటారు. దానివల్ల కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండలేకపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సో వాళ్ళ యొక్క సేవింగ్స్ తగ్గిపోయినాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, ప్రైవేట్ కన్జంప్షన్ కూడా తగ్గింది. దీనివల్ల సో సప్లై అండ్ డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ రావడం జరిగిందనమాట. అయితే మోస్ట్ హార్డెస్ట్ సెక్టార్స్ ఏంటంటే కోవిడ్-19 వల్ల బాగా సఫర్ అయింది కాంటాక్ట్ బేస్డ్ సర్వీసెస్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మసాజ్ సెంటర్స్. సపోజ్ ఈ మసాజ్ సెంటర్స్ ఉన్నాయి అనుకోండి, సో కోవిడ్-19 పీరియడ్లో ఎవరు మసాజ్ చేయించుకోరు, కాంటాక్ట్ బేస్డ్ సర్వీసెస్ అంటారు వీటిని. సో ఇలా డైరెక్ట్గా సర్వీస్ చేసే కాంటాక్ట్ బేస్డ్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఉండింది. సో ఆటోమేటిక్గా దగ్గరగా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కూడా దగ్గర కాంటాక్ట్ బేస్డ్ సర్వీస్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం బాగా కుదేలైపోయింది. తయారీ రంగంలో ఎందుకంటే వస్తు సేవలు కొనేవాళ్ళు లేకపోతే తయారు చేసేవాళ్ళు లేరు. తయారు చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువగా పెడుతున్నారు. సో అందుకనే ఎఫెక్ట్ అయింది. కన్స్ట్రక్షన్ సెక్టార్ మొత్తం ఆగిపోయింది. సో ఇవి మేజర్గా హార్డ్గా అందుకని కన్స్ట్రక్షన్ సెక్టార్ ఆగిపోవడంలో ఎక్కువగా లేబర్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఒక కంట్రీ నుంచి, ఒక మేజర్గా రూరల్ నుంచి అర్బన్లోకి మైగ్రేట్ అయ్యే మేజర్ పీపుల్ అందరూ కూడా కన్స్ట్రక్షన్ సెక్టార్లో లేబర్గా వర్క్ చేస్తూ ఉంటారు. తయారీ సో అంటే బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ భవన నిర్మాణ కార్మికులుగా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు, మనం చూసాం. సో లేబర్ ప్రాబ్లమ్స్ ఏంటి కోవిడ్-19 పీరియడ్లో అనేది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కోవిడ్-19 ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఉత్సాహత చూపారు. అందుకనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుకుంటూ వచ్చినాయి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్ అండి, ఏం లేదు, స్టాక్ మార్కెట్స్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే భారతదేశం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినాయి, భారతదేశంలో డైరెక్ట్గా వచ్చి పెట్టుబడులు పెట్టినాయి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, మెట్రో ట్రైన్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, తర్వాత బుల్లెట్ ట్రైన్ జపాన్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా భారతదేశానికి ఎఫ్డిఐ అవుతాయి అనమాట. సో అలా ఎఫ్డిఐ ఇంక్రీజ్ అయింది, ఎఫ్పిఐ ఇంక్రీజ్ అయింది. సో సెప్టెంబర్లో $9.8 బిలియన్ ఇంక్రీజ్ అయింది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎందుకు విదేశీయులు మన భారతదేశం మీద ఎందుకు చూస్తున్నారు అంటే, సో చైనా ప్లేస్ని
రీప్లేస్ చేయడానికి సో చైనాలో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి డిసీజెస్ వచ్చినా చైనా వల్నరబుల్ పొజిషన్లో ఉంటుంది. సో ట్రస్ట్ ఇవ్వట్లేదు వరల్డ్ కంట్రీస్కి, అందుకని మేజర్ కంపెనీస్ అన్నీ కూడా అదర్ కంట్రీస్కి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నాయి. ఇండియా ఆపర్చునిటీస్ని వినియోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనేది సిపిఐలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ద్రవ్యోల్బణాన్ని, వస్తువు ధరలు ఎంత పెరుగుతున్నాయో ఇది ఇండికేట్ చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని సూచించే సూచిక ఇది. మనకు 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఉంటాయి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ బాస్కెట్, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువైంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అక్టోబర్లో 4.62% ఉంది. సో అంటే ధరలు ఎంత పెరుగుతున్నాయి అనే శాతాన్ని చెప్తుంది అనమాట. దాంట్లో కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్, సింపుల్గా చెప్పాలంటే ఆహార పదార్థాల యొక్క ధరలు బాగా పెరిగినాయి. దీనివల్ల పూర్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేది ఉంది. సో ఇది మాత్రం ప్రజెంట్ కాన్స్టెంట్గా ఉండింది. కానీ సిపిఐ ఇన్ఫ్లేషన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఇన్ఫ్లేషన్ కన్నా ఫుడ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది అనేది ఈ ఎకనామిక్ సర్వే అనేది ఇండికేట్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్ అనేది డిసెంబర్ మంత్ నుంచి బాగా పెరిగింది అని చెప్తున్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఇండియాలో స్టేట్స్ లెవీ చేస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెవీ చేస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు. అంటే వస్తు సేవల మీద విధించేటువంటి పన్ను. మనం ఏ వస్తువు కొంటున్నప్పుడు కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటాయి. అంటే మనం ఏ వస్తువు కొంటున్నా దాని మీద నుంచి జిఎస్టీ మనం కడుతున్నాం అనమాట. పరోక్ష పన్నులు అంటారు దీన్ని. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే గూడ్స్ మీద, సర్వీసెస్ మీద ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో అలా జిఎస్టీ కలెక్షన్స్ అనేవి డిసెంబర్లో 1.15 lakh crore, అంటే డిసెంబర్ నుంచి ప్రతి మంత్ కూడా 1,00,000 కోట్ల కన్నా కూడా ఎక్కువగా జిఎస్టీ కలెక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, కోవిడ్-19 పీరియడ్ తర్వాత జిఎస్టీ కలెక్షన్ డిసెంబర్ నుంచి పెరిగింది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందని అర్థం. ఎందుకు, వస్తు సేవల మీదే కాబట్టి ఈ పన్నును విధించేది. జిఎస్టీ ఎక్కువ కడుతున్నారు అంటే వస్తు సేవల ఉత్పత్తి పెరిగింది అని అర్థం అనమాట. అందుకని వి షేప్డ్ రికవరీకి కన్ఫామ్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జిఎస్టీ కలెక్షన్ ఇంక్రీజ్ అవుతుందంటే కన్జంప్షన్ అండ్ సప్లై ఆఫ్ డిమాండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పెరుగుతుందని అర్థం. సో అందుకనే దాదాపుగా ఇది 11.6% ఇంప్రూవ్మెంట్ ఉంది డిసెంబర్లో. సో అంటే 1.15 lakh crores జిఎస్టీ కలెక్షన్ జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి మంత్ 1,00,000 కోట్ల కన్నా కూడా ఎక్కువగా ప్రతి మంత్ జిఎస్టీ కలెక్షన్ జరుగుతుంది. దానివల్ల మనం ఏంటంటే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ పుంజుకుంటున్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అయ్యేది ఈ 2 సెక్టార్స్లోనే మేజర్గా కాబట్టి. సో దానివల్ల ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో పాజిటివ్ గ్రోత్ రేట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రెండూ కూడా తగ్గినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కంటైజ్డ్ ఇంపోర్ట్స్ అండ్ సర్వీస్ ఇంపోర్ట్స్, మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. అంటే సింపుల్గా మనం ఒక సాఫ్ట్వేర్ని కనుక అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అది సర్వీస్ ఎక్స్పోర్ట్స్. అంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళు కనుక వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తే, లేదు మనం ఈ షర్ట్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అది మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్. మెర్కంటైజ్డ్ అంటే వస్తువులు తయారు చేసి ఎగుమతి చేయటం, లేదా వస్తువు తయారైన దాన్ని దిగుమతి చేసుకోవటం, అవి మెర్కంటైజ్డ్ అంటారు. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకు బాగా ఉండింది. స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ వల్ల మనం కొంచెం పాజిటివ్లో ఉన్నాం. కానీ మెర్కంటైజ్డ్ విషయానికి వస్తే, వస్తువుల విషయానికి వస్తే సేవలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం మనం, వరల్డ్ లీడర్ మనం సర్వీసెస్లో. కానీ వస్తువుల్ని మనం ఎగుమతి చేసేదానికన్నా కూడా దిగుమతి చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. కానీ ఈ కోవిడ్-19 పీరియడ్లో ఎక్స్పోర్ట్ చేసేది తగ్గింది, ఇంపోర్ట్ చేసుకునేవి ఇంకా తగ్గినాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి కానీ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు బాగా తగ్గినాయి. చూడండి, ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు కాంట్రాక్టెడ్ బై 39.7% తగ్గినాయి. మెర్కంటైజ్డ్ ఇంపోర్ట్స్ అంటే వస్తువులు మనం వేరే దేశాల నుంచి తయారైన వస్తువుల్ని, పరిశ్రమలో తయారు చేయని వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకునేది 39.7% తగ్గింది. మనం ఎక్స్పోర్ట్ చేసేది కూడా తగ్గింది 21.2%. కానీ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు మనం వాళ్ళకి మనీ పే చేయాలి, అవి బాగా తగ్గినాయి. మనం ఎక్స్పోర్ట్ చేసేవి తగ్గినప్పటికీ ఇంపోర్ట్ చేసుకునేవి బాగా తగ్గినాయి. కాబట్టి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంటుంది మనకి 3.1%. ఎందుకంటే బాగా ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల
మనం కరెంటు ఖాతా లోటు నుంచి కరెంటు ఖాతా సర్ప్లస్కి వచ్చామన్నమాట. సో కరెంటు ఖాతాలో మనీ సర్ప్లస్కి వచ్చాం 3.1%, దాదాపు $34.7 బిలియన్ సర్ప్లస్లో మనం ఉన్నాం ఫైనాన్షియల్ ఇయర్ 21లో. నెక్స్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్ ఫామ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత మనీ ఉండింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్ ఫామ్లో తన దగ్గరే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సోల్ అథారిటీగా మెయింటైన్ చేస్తుంది విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు. దాన్ని ఇంపోర్ట్ కవర్ అంటారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం డాలర్ ఫామ్లో ఉన్న మనీ ఎంతకాలం మనం ఇంపోర్ట్ చేస్తే ఆ బిల్లుని పే చేయగలిగే శక్తి ఉంటుంది అనేదే ఇంపోర్ట్ కవర్ అంటారు. సో ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఇంతకు ముందు క్వశ్చన్గా అడిగారు. అంటే ఇంపోర్ట్ కవర్ ఎంత మనం మెయింటైన్ చేయగలం? ఒక 10 months to 12 months ఇంపోర్ట్ కవర్ అయితే చాలా హెల్దీగా ఉన్నట్టు. కానీ మనం 18 months ఇంపోర్ట్ కవర్ ఉంది ఇప్పుడు మనకు. అంటే 18 నెలలు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా వస్తు సేవల్ని మనం ఆ బిల్ని పే చేయగలిగే అంత పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. ఇది ఒక చాలా పాజిటివ్ పాయింట్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హయ్యెస్ట్ పీక్కి వెళ్ళినాయి. దాదాపుగా $586.1 బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2021లో. సో ఇంతకు ముందు సంవత్సరాల్లో COVID-19 ఉన్నప్పటికీ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. దానికి గల కారణం ఏంటి? మళ్ళీ ఇంపోర్ట్స్ తగ్గినాయి కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 17-18లో విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి డాలర్ ఫామ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర పెట్టుకున్న మనీ $424.4 బిలియన్ ఉంది 17-18లో. 18-19లో తగ్గింది $411.9 బిలియన్. 19-20లో పెరిగింది $475.6 బిలియన్. 2021లో కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఇంపోర్ట్ బిల్లు తగ్గడంతో కోవిడ్ వల్ల ఆటోమేటిక్గా మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయినాయి. 586.1% $1 బిలియన్ ఉన్నాయి. సో ఇది ఆల్ టైమ్ హైయెస్ట్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెట్ అంటే విదేశాల నుంచి మనం తెచ్చుకునే అప్పులు. విదేశాల నుంచి తెచ్చుకునే అప్పులు 2 రకాలుగా ఉంటాయి. లాంగ్ టర్మ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్. షార్ట్ టర్మ్ డెట్ వల్ల మనకు ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇండియాకి షార్ట్ టర్మ్ డెట్ కన్నా కూడా లాంగ్ టర్మ్ డెట్టే ఎక్కువగా ఉంది. షార్ట్ టర్మ్ డెట్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే తొందరగా రీపే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్కి పే చేయడానికి. లాంగ్ టర్మ్లో కనుక డెట్ తీసుకుంటే మనం లాంగ్ టర్మ్లో వాళ్ళకి పే చేయాలన్నమాట. అంటే అంత కంగారు ఏముండదు. సో అందుకని ఇంట్రెస్ట్ రేట్ పే చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. లాంగ్ టర్మ్ డెట్టే ఇండియాకి ఎక్కువగా ఉండటం వలన ఒక పాజిటివ్ పాయింట్గానే చెప్పుకోవాలి. కానీ ఎప్పుడైనా కానీ ఎక్స్టర్నల్ డెట్ డేంజర్ అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ డెట్ అనేది మంచిది షార్ట్ టర్మ్ డెట్ కన్నా కూడా. ఈ లాంగ్ టర్మ్ డెట్లో ఏముంటాయంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. అంటే విదేశాల నుంచి మనం తెచ్చుకునే అప్పులు. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి తెచ్చుకునే అప్పులు కానీ, వరల్డ్ బ్యాంక్, అదర్ రెప్యుటేటెడ్ బ్యాంక్స్ నుంచి, బ్రిక్స్ బ్యాంక్ కానీ, సో లేదా సార్క్ బ్యాంక్ కానీ, ఇలాంటి చాలా బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి మనం తెచ్చుకునేది కానీ, లేదా ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ నుంచి మనం మనీ తెచ్చుకోవటం కానీ, సో లేదా NRI డిపాజిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ డెట్ అనమాట. అంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు, మనం పే చేసుకోవడానికి సమయం ఉంది. సో లాంగ్ టర్మ్ డెట్. షార్ట్ టర్మ్ డెట్ తక్కువగా ఉంది, లాంగ్ టర్మ్ డెట్ ఎక్కువగా ఉంది ఇండియాకి. సో అయితే ఎక్స్టర్నల్ డెట్ మాత్రం ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ ఆఫ్ జీడిపి పరంగా మనం తీసుకున్నప్పుడు సెప్టెంబర్ 2020లో ఇది 21.6% ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. మార్చ్లో పోయి 20.6% ఉంది. అంటే డెట్ ఇంక్రీజ్ అయింది ఎక్స్టర్నల్ డెట్. సో దీనికి ఒక లాజిక్ ఉండింది. డెట్ మనం తెచ్చుకునే అప్పు తెచ్చుకుంటే 100 రూపీస్ తెచ్చుకున్నాం అనుకోండి, తెచ్చుకొని దీన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం 106 రూపాయలు వచ్చింది అనుకోండి. సో 6 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది 100 రూపీస్ తిరిగి పే చేయంగా. అంటే మనం వేరే దేశాల నుంచి అప్పు తెచ్చుకునేది ఇంక్రీజ్ అవుతుంటే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళని సక్రమంగా రీపే చేయాలి. మనం పర్ఫెక్ట్గా రీపే చేస్తూ వస్తాం అదర్ కంట్రీస్కి. ఎనీవే ఇది ఎక్స్టర్నల్ డెట్. ఎక్స్టర్నల్ డెట్ రేషియో టు జీడిపి అంటే ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి తీసుకుంటే మనం జీడిపి పర్సంటేజ్లో మనకి సెప్టెంబర్లో ఎక్కువగా ఇంక్రీజ్ అయింది కంపేర్ టు మార్చ్ 2020. నెక్స్ట్ వి షేప్డ్ రికవరీ అవ్వటానికి అవుతుంది అని మనం ఎలా చెప్తున్నాం? 11% గ్రోత్ రేట్ని, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ని అచీవ్ చేస్తుంది ఫ్యూచర్లో అని మనం ఎలా చెప్తున్నాం? ప్రజెంట్ COVID-19 నుంచి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్స్ అనేది ఎలా కోలుకున్నాయి అని ఎలా చెప్తున్నాం అంటే పవర్ డిమాండ్ పెరిగింది. పవర్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంటే ఇండస్ట్రీస్ ఎక్కువ పవర్ను ఉపయోగించుకుంటాయి. పవర్ డిమాండ్ పెరుగుతుందంటే ఇండస్ట్రీ గ్రోత్ అవుతుందని అర్థం, సర్వీస్ సెక్టార్ గ్రోత్ అవుతుందని అర్థం. ఈవే బిల్స్ ఇంక్రీజ్ అయినాయి. ఈవే బిల్స్ అంటే ఏంటంటే GSTలో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ టైప్. ఈవే బిల్స్ అంటే ఏంటంటే సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ముందు ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు సపోజ్
చెక్ పోస్టుల్లో నుంచోకోకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే బిల్ని పే చేయొచ్చు అనమాట. సో అలా ఈవే బిల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక 50,000 కన్నా కూడా ఎక్కువగా కొన్ని వస్తువులని వేరే ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, అప్పుడు నేను ఈవే బిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలా ఈవే బిల్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఏంటి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తయారైన వస్తువులు సో సప్లై ఇంక్రీజ్ అవుతుందని అర్థం. జిఎస్టీ కలెక్షన్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ, సర్వీస్, అగ్రికల్చర్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క కలెక్షన్ ఇంక్రీజ్ అయిందంటే పరోక్ష పన్నులు ఇంక్రీజ్ అవుతుందంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరుగుతుందని అర్థం. స్టీల్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా స్టీల్ అనేది మేజర్ బేస్ ఇండస్ట్రీ కాబట్టి ఏ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికైనా కానీ ఏ వర్క్ జరగడానికైనా కానీ స్టీల్ ప్రైమరీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి స్టీల్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నట్టు అర్థం అనమాట. అందుకనే వీ షేప్డ్ రికవరీ అవుతుంది అనేది వీ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని మనం మేజర్గా చెప్తున్నాం. తర్వాత కోవిడ్ విషయానికి వస్తే 6 daysలోనే మనం 10 lakh వ్యాక్సిన్స్ ఇచ్చి వరల్డ్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాం. మనకు తెలుసు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్లోనే హయ్యెస్ట్గా వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్నది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో, పూణే. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే వరల్డ్ వ్యాక్సిన్ హబ్గా వర్క్ చేస్తుంది. సో ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో. దాంతోపాటు భారత్ బయోటెక్ కోవాక్సిన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో మ్యాక్సిమం మనం వరల్డ్ కంట్రీస్కి అంటే అమెరికా కానీ యూరోప్ కంట్రీస్ కానీ ముందు వాళ్ళు వ్యాక్సిన్స్ని వాళ్ళ పీపుల్ కోసం పర్చేజ్ చేశారు, కానీ మనం ప్రొడ్యూస్ చేస్తూనే మన పక్కనే ఉన్న నైబర్హుడ్ కంట్రీస్కి, పక్కనే ఉన్న దేశాలకి సో సింపుల్గా వ్యాక్సిన్ డిప్లొమసీ అంటే వ్యాక్సిన్ని మేము ఫ్రీగా కాస్ట్ తక్కువగానే అంటే బంగ్లాదేశ్కి కానీ శ్రీలంకకి కానీ దాంతోపాటు భూటాన్కి కానీ తర్వాత పక్కనే ఉన్న నేపాల్కి కానీ మనం ఫ్రీ వ్యాక్సిన్స్ని సప్లై చేస్తున్నాం. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని, ఫారెన్ పాలసీని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీన్ని అప్లిఫ్ట్ చేయడంతో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో మన ప్రజలుగానే వాళ్ళని చూస్తూ వసుదైక కుటుంబం అనే నినాదంతో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అంటే మా ప్రజలకే కాకుండా అదర్ పొరుగునున్న దేశాలకు హెల్ప్ చేస్తూ బ్రెజిల్ సో అదర్ కంట్రీస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వ్యాక్సిన్ని. చాలా కంట్రీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వెరీ లెస్ ఎక్స్పెన్సివ్ ఒక్కొక్క వ్యాక్సిన్ $6తోనే ఎక్స్పోర్ట్ చేస్తూ అదర్ కంట్రీస్ని కూడా మనం మెప్పించగలిగాం. చైనా అదర్ కంట్రీస్ అన్నిటికీ వైరస్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనం మాత్రం ఆ వైరస్ని తగ్గించడానికి వ్యాక్సిన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది సో స్ట్రాంగ్ హోల్డ్ని ఇచ్చింది ఇండియాని వరల్డ్ ప్లాట్ఫామ్ మీద హైయెస్ట్ పొజిషన్లో నిలబెట్టింది ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది. ఎనీవే సో ఇటువంటి కోవిడ్-19 ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే విదేశీయులు ప్రత్యక్షంగా భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేయడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఎఫ్డిఐలు ఇంక్రీజ్ అయినాయి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్స్లో విదేశీయుల పెట్టుబడులు కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి. సో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ చూస్తే మనం 2021లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 2020 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు $27.5 బిలియన్ వచ్చినాయి. ఇది 1920తో పోలిస్తే 14.8% ఇంక్రీజ్ అయినాయి. విదేశీయులు ప్రత్యక్షంగా వచ్చి భారతదేశంలో పెట్టుబడులు బాగా ఇంక్రీజ్ అయినాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ బాగా ఇంక్రీజ్ అయింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్లో మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ అది 2021లో ఏప్రిల్ నుంచి డిసెంబర్కి $28.5 బిలియన్ ఉంటే సేమ్ పీరియడ్లో 2019-20లో అది $12.3 బిలియన్ గానే ఉంది. సో సేమ్ ఏప్రిల్ డిసెంబర్ 1920తో పోలిస్తే ఏప్రిల్ డిసెంబర్ 2021కి సో అప్రాక్సిమేట్గా డబుల్ ఫిగర్ కన్నా కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అయిందనమాట. ఎనీవే నెక్స్ట్ కరెంట్ పేమెంట్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ బాగా తగ్గింది. అంటే డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ యొక్క రన్నింగ్ ఎక్స్పెండిచర్ సో అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయితే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ పెట్టే డే టు డే లైఫ్ ఖర్చు అంటే సింపుల్గా క్యాపిటల్ని క్రియేట్ చేసే ఖర్చు, క్యాపిటల్ని క్రియేట్ చేయని ఖర్చు అది బాగా తగ్గింది. అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే అనవసరపు ఖర్చులు తగ్గినాయి అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే కరెంట్ రెసిప్ట్స్ సో డే టు డే లైఫ్ అంటే 1 year పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేటువంటి రెసిప్ట్స్ కూడా తగ్గినప్పటికీ కూడా ఎక్స్పెండిచర్ బాగా తగ్గింది. సో అంటే డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ తగ్గడంతో సో ఇది ఒక పాజిటివ్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. తర్వాత ఇండియా మెర్కంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్. మెర్కంటైజ్డ్ అంటే తయారైన వస్తువులు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ వస్తువుల యొక్క
వ్యాపారంలో సో లోటు తగ్గింది. యాక్చువల్గా మనకి ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గడంతో మెర్కంటైజ్డ్ ఇంపోర్ట్స్ బాగా తగ్గినాయి. మనం ఆల్రెడీ చూసాం మెర్కంటైజ్డ్ ఇంపోర్ట్స్ తయారైన వస్తువుల్ని బాగా దిగుమతి తగ్గించుకున్నాం. సో ఎగుమతులు కూడా తగ్గినప్పటికీ దిగుమతులు ఎక్కువగా తగ్గినాయి. దానివల్ల మనం ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా తగ్గించుకోగలిగినాం. మెర్కంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ దాదాపుగా వేరే దేశాల నుంచి వస్తువులు మనం దిగుమతి చేసుకొని వేరే దేశాలకు మనం వస్తువులను ఎగుమతి చేస్తాం. అలా కనుక మనం నెగిటివ్లో ఉంటే దాన్ని డెఫిసిట్ అంటారు. నెగిటివ్లోనే ఉన్నాం ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువగానే ఉంటాయి ఇప్పటికీ. కానీ ఆ నెగిటివ్ని తగ్గించుకోగలిగాం. 2020 ఏప్రిల్ డిసెంబర్లో $157.5 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉండింది మనకి. అది 2019లో ఏప్రిల్ డిసెంబర్లో అది $57.5 బిలియన్ ఈ ఇయర్ ఉంది. 2020లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. అదే 2019లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మెర్కంటైజ్డ్ డెఫిసిట్ అంటే మనం చేసుకున్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎంత ఎక్కువగా ఉన్నాయంటే $125.9 బిలియన్ ఉన్నాయన్నమాట. అంటే సింపుల్గా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకోవడంతో ఇంపోర్ట్ బిల్లు తగ్గింది, ట్రేడ్ డెఫిసిట్ మెర్కంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే వస్తువులు మనం ఎగుమతి చేసేది తక్కువైనప్పటికీ దిగుమతి చేసుకునేది ఇంకా తగ్గడంతో ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు, ముఖ్యంగా వస్తువుల యొక్క వాణిజ్య లోటు మెర్కంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. వన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్స్లో పెట్రోలియం ఆయిల్ అండ్ లూబ్రికెంట్స్ POL అంటారు. అంటే పెట్రోలియం ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం పెట్రోలియం ఇంపోర్ట్స్ని ఎక్కువగా చేసుకొని పెట్రోలియం నుంచి పెట్రోలు, డీజిల్, కిరోసిన్, తార్ బై ప్రొడక్ట్స్ చేసి పెట్రోలియం ఉత్పత్తుల్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అంటే మనకి హయ్యర్గా ఎక్స్పోర్ట్ నుంచి కూడా మనీ మనకి పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. హయ్యర్ బిల్ పే చేసేది కూడా ఇంపోర్ట్ బిల్, మనం దిగుమతి చేసుకున్నందుకు ఎక్కువగా మనీని పే చేసే వస్తువు కూడా పెట్రోలియమే. అంటే పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తాం, పెట్రోలియంని దిగుమతి చేసుకుంటాం. అయితే పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ అంటారు, దీన్ని POL అంటారు. మనం ఈ POL పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే తగ్గినాయి. సో నెగిటివ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళాం. యాక్చువల్గా మనం పెట్రోలియం అండ్ లూబ్రికెంట్స్ ప్రొడక్ట్స్ పెట్రోలియం ఉత్పత్తుల్ని వేరే దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తాం. పెట్రోలియంని ఎక్కువగా దిగుమతి చేసుకునేదే మనమే, పెట్రోలియం ఉత్పత్తుల్ని వేరే దేశాలకు ఎగుమతి చేసేది మనమే. పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎక్కువగా వేరే దేశాలకు ఎగుమతి చేసేది తగ్గింది ఈ పీరియడ్లో. యాక్చువల్గా పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ తగ్గుతుంది కదా, ఇండస్ట్రీస్ పనిచేయట్లేదు, వెహికల్స్ పనిచేయలేదు. COVID-19 పీరియడ్లో ఆటోమేటిక్గా వాళ్ళ కన్సంప్షన్ తగ్గుంటుంది. మన పెట్రోలియం ప్రొడక్ట్స్ మన నైబర్స్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ మనం పెట్రోలియం ఇంపోర్ట్స్ కూడా తగ్గినాయి. దానికి గల రీజన్ ఏంటి? మనం కూడా పెట్రోలు డీజిల్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఉపయోగించలేదు లాక్డౌన్ పీరియడ్లో కాబట్టి. సో అందుకని పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ POL పెట్రోలియం ఉత్పత్తులు వేరే దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేసేవి తగ్గాయి. నెక్స్ట్ నాన్ POL పెట్రోలియం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కాకుండా, లూబ్రికెంట్ ఎక్స్పోర్ట్స్ కాకుండా అదర్ ఎక్స్పోర్ట్స్ అంటే అగ్రికల్చర్ కానీ, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, సో అంటే మెడిసిన్స్ కానీ, మినరల్స్, సో ఖనిజ లవణాలు కానీ అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయటం ఇంక్రీజ్ అయింది ఈ పీరియడ్లో. సో అందుకనే హై రికార్డ్ ఎక్స్పోర్ట్స్ని మనం అగ్రికల్చర్ వ్యవసాయంలోను, డ్రగ్స్ అండ్ ఫార్మా మనం ఫార్మా హబ్ మ్యాక్సిమం వరల్డ్కి ఎక్కువగా జనరిక్ మెడిసిన్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాం. మినరల్స్, సో ఖనిజ లవణాలు, వీటిల్లో మనం హై ఎక్స్పోర్ట్స్ని నమోదు చేసాం. సో పెట్రోలియం కాకోకుండా పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ కన్నా కూడా నాన్ POL, సో అగ్రికల్చర్, డ్రగ్స్, ఫార్మా, మినరల్స్ లాంటివి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసామన్నమాట. తర్వాత మెర్కంటైజ్డ్ ఇంపోర్ట్స్ బాగా తగ్గినాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వేరే దేశాలు తయారు చేసినటువంటి వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవటం తగ్గింది. ఎంత అంటే 29.1%. సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 2020లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఎంత గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే $258.3 బిలియన్. అదే పీరియడ్లో సేమ్ నెక్స్ట్ ఇంతకుముందు ఇయర్లో చూస్తే 2019లో చూస్తే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం. 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం. 2020 ఏప్రిల్ డిసెంబర్లో తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనివల్ల మన ఇంపోర్ట్స్ తగ్గినాయి అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల మనకి ఇంపోర్ట్ బిల్లు తగ్గింది. ఇంపోర్ట్ బిల్లు తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ సర్ప్లస్లో మనం ఉన్నాం. తర్వాత
పిఓఎల్ ఇంపోర్ట్స్లో మాత్రం అంటే అదర్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకునే పెట్రోలియం అండ్ లూబ్రికెంట్స్ ఇంపోర్ట్స్ కూడా బాగా తగ్గినాయి అనమాట. సో అది మేజర్గా ఇక్కడ మనకి ఇంపోర్ట్ బిల్లు తగ్గడానికి గల ముఖ్యమైన కారణం. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి వస్తువుల్ని బాగా తగ్గించుకున్నాం. ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా నారోడ్ ఇన్ రీసెంట్ డేస్. అంటే రీసెంట్గా కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ నుంచి చైనాకి మనకున్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. అంటే చైనా నుంచి ఇంతకుముందు ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళం, మనం చైనాకి చేసేది చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ చేసేవాళ్ళం చైనాకి, చైనా నుంచి వస్తువులు ఎక్కువ దిగుమతి చేసుకునే వాళ్ళం. దానివల్ల వాణిజ్య లోటు చైనాతో మనకి ఎక్కువగా ఉండేదన్నమాట. కానీ మనం ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం రీసెంట్ డేస్లో చైనా నుంచి. దానివల్ల చైనాతో మనకున్నటువంటి వాణిజ్య లోటు తగ్గుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో యుఎస్ఏ ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. భారతదేశానికి అతిపెద్ద వాణిజ్యపరమైనటువంటి స్నేహితుడు ఎవరంటే ఇప్పుడు యుఎస్ఏ. అంటే మనకి యుఎస్ఏతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనకి యుఎస్ఏకి చేసే వస్తువుల ఎగుమతి ఎక్కువ, యుఎస్ఏ నుంచి మనం చేసుకునే వస్తువుల యొక్క దిగుమతి తక్కువ. అందుకని ట్రేడ్ సర్ప్లస్ అనేది యుఎస్ఏతో మనకుంది. ట్రేడ్ సర్ప్లస్ మనకి చైనాతో లేదు, ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ ట్రేడ్ డెఫిసిట్ రీసెంట్గా తగ్గింది, యుఎస్ఏతో ట్రేడ్ సర్ప్లస్ మనకు పెరిగింది. సో దానివల్ల మనకి ఒక పాజిటివ్ పాయింట్, యుఎస్ఏ అనేది ఇంతకుముందు చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉండేది, ఇప్పుడు యుఎస్ఏ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఇండియాకి మారిందనమాట. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ అనేది జీడిపి కంట్రిబ్యూషన్లో ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇండియా నుంచి మనం వేరే దేశాలకు సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఆ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా 49%, నియర్లీ 50% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్సే జరుగుతున్నాయి. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్కి హబ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అనేవి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనేవి అదర్ కంట్రీస్కి మనం చేస్తుంటే దాంట్లో 49% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్సే ఉన్నాయి టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో. మొత్తం సేవా రంగంలో 49% మనం వేరే దేశాలకు ఎగుమతి చేసేది సాఫ్ట్వేరే. నెక్స్ట్ నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్స్, సింపుల్ అండి, ఏం లేదు, వీటిని రెమిటెన్సెస్ అంటారు, ఇన్వార్డ్ రెమిటెన్సెస్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తాం. రెమిటెన్సెస్ అంటే ఏం లేదు, మన దేశంలో ఉన్నటువంటి వారు వేరే దేశం వెళ్ళి అక్కడ సంపాదించి మన దేశానికి పంపిస్తారే, దాన్ని ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అంటారు. మన దేశంలో వేరే దేశస్తులుండి వాళ్ళు వాళ్ళ దేశానికి ఇక్కడ సంపాదించి పంపిస్తేది అవుట్వార్డ్ రెమిటెన్సెస్. కానీ వేరే దేశస్తులు మన దేశంలో ఉండి సంపాదించి పంపించేదానికన్నా మన దేశం వాళ్ళే వేరే దేశాల్లో ఎక్కువగా ఉండి సంపాదించి పంపించేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అనేది మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాకపోతే ఈ పీరియడ్లో, ఈ లాక్డౌన్ పీరియడ్లో లేదా కోవిడ్-19 పీరియడ్స్లో మనకి దాదాపుగా రెమిటెన్సెస్ కూడా తగ్గినాయి. 2021లో ఇది $35.8 బిలియన్ రిసీవ్ చేసాం. కానీ ఇదే ఇయర్ 2020తో పోల్చుకుంటే చాలా తక్కువగా రెమిటెన్సెస్ మనకి రిలీజ్ అయినాయి ఆ మంత్స్లో. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి, ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మేజర్గా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 4 to 6% ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే మీ ఎక్స్పోర్ట్స్ రైజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తూ వెళ్తుంటారనమాట. దీని గురించి నేను క్లియర్ కట్గా మన ఎస్విఆర్ అకాడమీ కరెంట్ ఎకానమీలో ఉండింది. పిఎల్ఐ స్కీమ్ ఎస్విఆర్ అకాడమీ అని కొట్టండి, ఈజీగా వస్తుంది మీకు. అక్కడ మళ్ళీ చూడండి. RODTEP స్కీమ్ను కూడా రీసెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ఇది. సో ఎక్కువగా ఎంబెడెడ్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేస్తూ, ఎంబెడెడ్ ట్యాక్సెస్కి గవర్నమెంట్ ఎంబెడెడ్ ట్యాక్సెస్ని పట్టించుకోదనమాట, కానీ వాటిని రీఫండ్ ఇవ్వడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అక్కడ ఏంటనేది క్లియర్గా చెప్పాను. RODTEP స్కీమ్ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి యూట్యూబ్లో, మీకు అక్కడ కూడా కరెంట్ ఎకానమీలో ఇది కనిపిస్తుంది. లేదా ఎస్విఆర్ అకాడమీ కరెంట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీటిని గమనించినా మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ రెండింటి స్కీమ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. నెక్స్ట్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ పెంచింది, తర్వాత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచింది. దీనివల్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్
మోస్ట్ ఇంపార్టెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కోవిడ్-19 పీరియడ్లో మానిటరీ పాలసీ ద్వారా రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్ని బాగా తగ్గించింది. దీని గురించి కూడా మనం చాలా డీటెయిల్గా కరెంట్ ఎకానమీ ఎస్వీఆర్ అకాడమీలో మాట్లాడాం. అక్కడ నుంచి మీరు రీసెంట్ అప్డేట్స్ని చూడొచ్చు, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా తగ్గించడం వల్ల ఏమవుతుంది, రెపో రేట్ని తగ్గించడం వల్ల దాదాపుగా మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు 115 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది రెపో రేట్ని. సో అంటే సింపుల్గా బ్యాంక్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకుకు వెళ్ళే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకుకు మనీ ఇచ్చినప్పుడు బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆర్బీఐకి, దాన్ని రెపో రేట్ అంటారు. రెపో రేట్ తగ్గిస్తుంది అంటే ఏంటంటే బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. సో అప్పుడు పీపుల్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. సో లెండింగ్ చేస్తున్నాయి కాబట్టి బ్యాంక్స్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎకానమీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో అంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్ళి క్వాంటిటేటివ్ ఈజింగ్స్ చేసి ఎక్కువగా మనీ ఫ్లోని సిస్టంలో ఇంక్రీజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేసింది. ఎందుకంటే సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ని తగ్గించడానికి, డిమాండ్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు, అంటే విజయమాల్యా లాంటి వాళ్ళు అనమాట. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని తిరిగి బ్యాంకులకి పే చేయలేకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో అనేకమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఒక టైం పీరియడ్ పెట్టి ఒక 90 డేస్ లోపల కనుక అతను ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ తిరిగి బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను చెల్లించలేకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు అంటారు. ఆస్తు అంటే అసెట్ అని అర్థం అనమాట. ఇచ్చిన అసెట్ పనిచేయట్లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇచ్చిన లోను పనిచేయట్లేదు. బ్యాంక్ ఇలాంటి వాళ్ళకు లోన్లు ఇచ్చి డిఫాల్ట్ అవుతూ ఉంటాయి అనమాట. రీసెంట్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ, సిండికేట్ బ్యాంక్స్ కానీ, సో ఇలాంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మార్చి 2020తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2020కి తగ్గినాయి అని చెప్తున్నారు. అంటే నిరర్ధక ఆస్తులు తగ్గినాయి 8.2% నుంచి 7.49% వరకు. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ బాగా పెరగడంతో విదేశీ పరోక్ష పెట్టుబడులు ఇవి. సో పోర్ట్ఫోలియో పెట్టుబడులు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటే స్టాక్ మార్కెట్లోకి విదేశీయులు పెట్టే పెట్టుబడులు. సో మనకి మేజర్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని సూచించే ఇండికేషను నిఫ్టీ, తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని సూచించే ఇండికేషను సెన్సెక్స్. ఇవి రెండు కూడా జనవరిలో రికార్డ్ హై స్టేజ్కి పెరిగినాయి. దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, సో ఫారెన్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పెరిగిందని మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఎఫ్డిఐ కూడా పెరిగిందని మనం మాట్లాడుకున్నాం. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికవరీ రేట్, అంటే ఎవరైతే దివాలా తీశారో ఆ దివాలా తీసిన దగ్గర నుంచి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 రూల్స్ని బేస్ చేసుకొని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క రికవరీ రేటు పెరిగింది కొంచెం. అది 45%గా ఉండిందనమాట. సో ఈవెన్ 100%, 100 రూపీస్ని వసూలు చేయలేకపోతున్నాయి, 100లో 45 రూపీస్ని వసూలు చేయగలుగుతున్నాయి అనమాట. సో ఇది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది హయ్యర్ రిజల్ట్స్ చూపించకపోయినప్పటికీ కూడా యావరేజ్గా దివాలా తీసిన వాళ్ళని రికవరీ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. సో అది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దిస్ ఈజ్ 41 పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 42nd పాయింట్ అండి. గోల్డ్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయినాయి. దానికి గల కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎక్కువగా గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు కోవిడ్ పీరియడ్లో. ఎందుకు అంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా కోవిడ్-19 వల్ల సఫర్ అవుతున్నాయి, కానీ ఇండస్ట్రీ సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకోకుండా ఎక్కువగా గోల్డ్ మీద రిలయబుల్ సోర్స్ కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడంతో గోల్డ్ ప్రైసెస్ పెరిగినాయి. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడిబుల్ ఆయిల్. సో ఈ ఎడిబుల్ ఆయిల్ అనేది సపోజ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివన్నిటిని కూడా ఎడిబుల్ ఆయిల్స్ అంటారు. ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. మలేషియా, ఇండోనేషియా ఈ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటాం. దానివల్ల ఇంపోర్ట్ ఎక్కువగా పెరిగి ప్రైసెస్ పెరిగినాయి, దాంతోపాటు ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కూడా పెరిగినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 44th పాయింట్ వచ్చేసి ఎకానమీ ఎప్పుడైనా డెవలప్ అవుతూ ఉంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతూ ఉంటే, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే ఎన్వైరన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, పర్యావరణం. ఈ ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ కాకోకుండా సస్టైనబుల్గా ఎకానమీ డెవలప్ అవుతూనే ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రతి కంట్రీ మీద ఉందన్నమాట. అందుకని యునైటెడ్ నేషన్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకి 17 గోల్స్ అండ్ 167 టార్గెట్స్ని ఇచ్చింది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 కల్లా అచీవ్ చేయాలి అన్ని కంట్రీస్ అని చెప్పి ఎవ్రీ కంట్రీ కూడా బైండింగ్ రూల్స్ కావు కాబట్టి ఎవ్రీ కంట్రీ కూడా మీ ఓన్ రూల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయమని COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ ప్యాక్ట్లో చెప్పడం జరిగింది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ని పెట్టుకొని సో వాళ్ళ ఓన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలి అనేదే దీని యొక్క సారాంశం. దీని గురించి మనం చాలా ఎన్వైరన్మెంట్ టాపిక్స్లో మాట్లాడాం ఇంతకుముందు. నెక్స్ట్, ఇండియా అనేది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 8 స్కీమ్స్తో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ చేస్తూ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండింది. ఎందుకంటే ఎకానమీని డెవలప్ చేస్తున్నాం అంటే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని, ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసామనుకోండి, అది ఫారెస్ట్లో నుంచి వెళ్తుంది అనుకోండి, ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్ అన్నింటినీ కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ఫారెస్ట్ ట్రీస్ని కట్ చేసాము అంటే ఎన్వైరన్మెంట్కి బిగ్గెస్ట్ లాస్. సో ఎన్వైరన్మెంట్ లాస్తో ఎకానమీని సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళలేం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎకానమీని డెవలప్ చేస్తూనే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి కూడా మినరల్ రిసోర్సెస్ని ఉంచడమే సస్టైనబుల్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్, జరగబోయేటువంటి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఎర్త్ సమ్మిట్, ధరణి సదస్సు 1991 తర్వాత ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినప్పుడు క్లైమేట్ చేంజ్ని నివారించడానికి, క్లైమేట్ చేంజ్ని ప్రొటెక్షన్ చేయడానికి కోసం, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యునైటెడ్ నేషన్ బాడీ ఫామ్ అయింది, అదే UNFCCC. ఆ UNFCCC అనేది ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. వరల్డ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీస్తో, అన్ని కంట్రీస్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీస్ దీంట్లో పాల్గొంటారు. దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 క్యోటో ప్రోటోకాల్ మనకి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ప్యారిస్ ప్యాక్ట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 కోపెన్హాగెన్. తర్వాత ఇలా కాప్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అలాంటి COP26 కూడా కోవిడ్ కారణంగా పోస్ట్పోన్ అయింది 2021కి. తర్వాత గ్రీన్ బాండ్స్ నుంచి వచ్చే అమౌంట్ బాగా తగ్గింది. గ్రీన్ బాండ్స్ అంటే ఏం లేదు, సో సింపుల్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారో వాటికి బాండ్స్ని రిలీజ్ చేస్తే వాటికి గ్రీన్ బాండ్స్ అంటారు. సో కోవిడ్ పీరియడ్ కారణంగా ఇవి కూడా తగ్గినాయి. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి కంట్రీలో కూడా. వెహికులర్ పొల్యూషన్స్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. సో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనం కోల్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. కోల్ని బర్న్ చేసినప్పుడు మనకి ఎక్కువగా కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇలాంటివన్నీ కూడా. ఈ కార్బన్ కాంపౌండ్స్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకనే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపుకి మనం వెళ్ళాలి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ, ఇలాంటి ఎనర్జీస్ అనమాట. అలాంటిది సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయడం కోసం ప్యారిస్ ప్రెసిడెంట్తో పాటుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ COP21 ప్యారిస్ ప్యాక్ట్లో ఒక ఒప్పందానికి వచ్చారు. అదే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే బాడీని ఏర్పాటు చేశారు. దీంట్లో 121 మెంబర్స్ దాకా కూడా కంట్రిబ్యూటింగ్ మెంబర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 డిగ్రీ నార్త్ నుంచి 23.5 డిగ్రీ సౌత్ వరకు కూడా సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేయగలిగే పొటెన్షియల్ ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో సోలార్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫామ్ అయిందనమాట. సో వీళ్ళు న్యూగా వరల్డ్ సోలార్ బ్యాంక్ని ప్రపోజ్ చేస్తున్నారు. దాని తర్వాత 1 సన్, ఒకే సూర్యుడు, 1 వరల్డ్, ఒకే భూమి మొత్తం, 1 గ్రిడ్. సో సింపుల్గా సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొచ్చారు. సోలార్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, సో కోల్ అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అవుతాయి, కానీ సోలార్ నుంచి ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదనమాట. అందుకని మనం ఎకానమీని డెవలప్ చేయడంతో పాటుగా ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎకనామిక్ సర్వేలో వీటిని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అంతే. సో అంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్పుట్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగితే అవుట్పుట్లో కూడా మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది 2013-14లో ఎక్కువగా 17.7% ఉంది. తర్వాత 15-16కి వచ్చేసరికి అది తగ్గింది, మళ్ళీ 18-19కి పెరిగింది. ఇట్లా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో వస్తుంది. కానీ కోవిడ్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది పర్లేదు, ఇంక్రీజ్ అవుతుంది. అగ్రికల్చర్ బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి సో టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 1920లో మనకి 296.7 మిలియన్ టన్స్ అనేది, మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో 2019-20లో 296.7 మిలియన్ టన్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది. 18-19తో పోలిస్తే ఇది 11.4 మిలియన్ టన్స్ ఎక్స్ట్రా పండటం జరిగింది. సో ఈ ఇయర్ ఎస్టిమేషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. 2021కి ఇప్పటివరకు జరిగింది 144.5 మిలియన్ టన్స్. సో ఇంకా కంప్లీట్ ఇయర్ అయిన తర్వాత ఇది
ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఉద్దేశం ఎక్కువగా ఉండిందనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ క్రెడిట్, వ్యవసాయానికి ఇచ్చేటువంటి పరపతి. వ్యవసాయ పరపతి అనేది అగ్రికల్చర్ క్రెడిట్ వ్యవసాయ పరపతి అనేది ఇంక్రీజ్ అవుతుందిగా చెప్తున్నారు. 2019-20లో దాదాపుగా 14 లక్షలకు దగ్గరగా 14 లక్షల కోట్ల వరకు 2019-20లో వ్యవసాయ రుణాలను ఇవ్వడం జరిగింది. సో 2021లో టార్గెట్గా 15 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని పెట్టుకున్నారు. కానీ నవంబర్ 2020కే ఇది దాదాపుగా 10 లక్షల కోట్లని ఆల్రెడీ ఇచ్చేసడం జరిగిందనమాట. కానీ 2020-21 టార్గెట్ మాత్రం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 21 ఫైనాన్షియల్ ఇయర్ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ఇవ్వడం టార్గెట్గా పెట్టుకున్నారు. తర్వాత ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కిసాన్ క్రెడిట్ కార్డ్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది దాదాపుగా డైరీ ఫార్మర్స్కి 15 crores పంచాలని చూస్తున్నారు. సో 1.5 crore డైరీ ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు అనమాట. యాక్చువల్గా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏం లేదు, సింపుల్గా క్రెడిట్ కార్డ్ అంటే మన దగ్గర మనీ లేనప్పుడు తీసుకునేది. కిసాన్ క్రెడిట్ కార్డు కంటే ఎలిజిబుల్ ఫార్మర్స్కి, పూర్ ఫ్యామిలీస్ ఉన్న ఫార్మర్స్కి ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ని ఇస్తారనమాట. సో వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు వ్యవసాయానికి కావలసినటువంటి మనీ ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు వాళ్ళు ముందే క్రెడిట్ తీసుకోవచ్చు. అలాంటి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ జనవరి 2021 వచ్చేసరికి దాదాపుగా 44,673 డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫిషరీస్కి కానీ ఫిష్ ఫార్మర్స్కి కానీ దాదాపుగా 4 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బ్యాంకుల్లో ఇంకా ప్రాసెసింగ్గా నడుస్తున్నాయి అన్నమాట. సో అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ముందుగానే రైతులకి లోన్ సదుపాయాన్ని ఈ క్రెడిట్ కార్డు ద్వారా కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దాదాపుగా ఇయర్ 5.5 crore ఫార్మర్స్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రిజిస్టర్ అవుతున్నారు. అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో క్రాప్ ఇన్సూరెన్స్ ఇది, అంటే పంట బీమా. సో పంట ఏమైనా దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ నష్టపోయిన పంటకు గాను సో ఎంతో కొంత ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసేదే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా దాదాపుగా ఇయర్ 5.5 crore ఫార్మర్స్ లబ్ధి పొందుతున్నారు. మనకి చాలా ఫ్లాగ్షిప్ స్కీమ్ ఇది. ప్రధానమంత్రి పిఎం కిసాన్ అంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇది అగ్రికల్చర్కి, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని ఇచ్చే స్కీమ్ ఇది. పెట్టుబడి సహాయాన్ని ఇస్తారు. సో దాదాపుగా సంవత్సరానికి ఎలిజిబుల్ ఫార్మర్స్కి 6,000 రూపీస్ ఇస్తారు. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్స్లో 2,000 రూపీస్న 6,000 రూపీస్ ఎవ్రీ ఫార్మర్కి అందించడం జరుగుతుందన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద దాదాపుగా 18,000 crores ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేశారు. 9 crore పూర్ ఫ్యామిలీస్ లేదా ఫార్మర్ ఫ్యామిలీస్ దీనివల్ల లబ్ధి పొందినాయి. 2020 డిసెంబర్ కల్లా దాదాపుగా రీసెంట్గా 7th ఇన్స్టాల్మెంట్స్ని పే చేయడం జరిగిందనమాట. సో దీని గురించి కూడా మనం చాలా డీటెయిల్గా మన ఎస్వీఆర్ అకాడమీలో మాట్లాడాం. సో ఎనీవే ఇక్కడ పిఎం కిసాన్ అంటే సింపుల్గా సో రైతు బంధు ఎలా అయితే తెలంగాణలో ఉందో, రైతు భరోసా 13,500 ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇస్తున్నారో పిఎం కిసాన్ కూడా అలానే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద 6,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. సో దాంట్లో 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 2,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే పిఎం కిసాన్ స్కీమ్. సో ఇది 50th పాయింట్ 50. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 51. ఫిష్ ప్రొడక్షన్ అనేది ఆల్ టైమ్ హై ఇంక్రీజ్ అయిందండి. దాదాపుగా 14.6 మిలియన్ మెట్రిక్ టన్స్ ఫిష్ ప్రొడక్షన్ జరిగింది 2019-20లో. ఫిష్ ప్రొడక్షన్ అనేది ఒక అగ్రికల్చర్కి సంబంధించిన ఎలైడ్ యాక్టివిటీ అనమాట. తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే టొమాటోస్ జ్యూస్ చేసేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఇలాంటి ఫుడ్ని ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్గా లాస్ట్ 5 ఇయర్స్లో. సో యావరేజ్ గ్రోత్ మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 9.9% యావరేజ్ గ్రోత్ ఇంక్రీజ్ అయింది. ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటే అగ్రికల్చర్ వ్యవసాయము మరియు పరిశ్రమల్లో తయారీ రంగం కన్నా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గ్రోత్ 9.9% ఉంటే అగ్రికల్చర్ గ్రోత్ అనేది లాస్ట్ 5 ఇయర్స్లో సో 3.12% మాత్రమే ఇంక్రీజ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ 8.25% ఇంక్రీజ్ అయింది. కానీ అన్నిటికన్నా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే
మనం డెవలప్ అవుతూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే, కోల్డ్ చైన్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని ఫ్యూచర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎనారమస్ గ్రోత్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లాక్డౌన్ పీరియడ్లో ఫుడ్ గ్రెయిన్స్ని, అంటే యాక్చువల్గా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రతా చట్టం 2013 అని ఉందని మనకు తెలుసు. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం సాధారణంగానే 1 కేజీ రైస్ని 3 రూపీస్కి, 1 కేజీ వీట్ని 2 రూపీస్కి, సెరియల్స్ని 1 రూపీకి అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆహార భద్రతా చట్టం రైట్ టు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అయితే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందే రీసెంట్గా మనం COVID-19 పీరియడ్ వల్ల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కనీసం 3 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ కూడా లేకోకుండా నవంబర్ 2020 వరకు కూడా 3-4 months మనకి 80.96 crore బెనిఫిషియర్స్ని గుర్తించి దాదాపు 200 లక్షల మెట్రిక్ టన్స్ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని 75,000 కోట్లతో అందించడం జరిగింది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి పూర్ పీపుల్కి. మేజర్గా మైగ్రెంట్స్ని ఫోకస్ చేస్తూ 8 కోట్ల వలసదారులు, సో వలసలు పోయిన వాళ్ళందరూ COVID-19 పీరియడ్లో సఫర్ అవుతున్నారని వాళ్ళకి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మంత్కి 5 కేజీల ఫుడ్ గ్రెయిన్స్ని దాదాపుగా 3,109 కోట్ల సహాయంతో మే నుంచి ఆగస్టు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆహార భద్రతా చట్టం కింద. సో మేజర్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇండియా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేది సులభతర వ్యాపార వాణిజ్య సూచిక అంటారు, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందంటే బిజినెస్ ఎన్వైరన్మెంట్ పెరుగుతుందని అర్థం. సో అంటే ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. వరల్డ్ కంపెనీస్ ఇండియాకు రావడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2020 అంటే 2019కి 63rd, 2019 అంటే 2018కి 77. మనం చాలా ఇంప్రూవ్ అవునట్టు మనకు అనిపిస్తుంది. దాదాపుగా 7 ఇండికేటర్స్లో మనం ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. ఇండియా యొక్క స్పేస్ సెక్టార్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యాన్మేడ్ మిషన్కి కూడా మనం ట్రై చేస్తున్నాం, గగన్యాన్ మిషన్. సో ఇంపాసిబుల్ మార్స్ దగ్గరకి లేదా చంద్రయాన్ దగ్గరకు కూడా మనం రోవర్, ఆర్బిటార్, సో తర్వాత ల్యాండర్ను కూడా ప్రయోగించడం జరిగింది రీసెంట్గా. తర్వాత హ్యూమన్ డెవలప్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా మనం స్పేస్లోకి ఆహ్వానిస్తున్నాం. అంటే ఇప్పుడు యూఎస్ఏలో తీసుకుంటే నాసా ఉంది. నాసా అనేది యూఎస్ఏలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ. దాంతోపాటు స్పేస్ ఎక్స్ ఉంది, బ్లూ ఆరిజిన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్. ఇవి స్పేస్లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వటం వల్ల బాగా డెవలప్ అవుతున్నాయి. అందుకని ఇండియా కూడా ప్రైవేట్ ప్లేయర్స్ని ఆమోదించడానికి చూస్తుంది. రీసెంట్గా పిక్సెల్ ల్యాబ్, సో వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇండియాలో ప్రైవేట్ ప్లేయర్గా ఎదగటం కోసం స్పేస్లో. 2019-20లో ప్రైవేట్ కోసం అంటే ఇండియా స్పేస్ సెక్టార్లో $1.8 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక 2019లో మనం 131, 189 కంట్రీస్, 189 దేశాల్లో 131 దేశంగా మనం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మానవాభివృద్ధి సూచిక ఓన్లీ ఇన్కమ్ జనరేషనే కాకుండా భారతదేశంలో ప్రజల యొక్క ఆరోగ్యం, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, విద్యను కూడా పట్టించుకొని వరల్డ్ కంట్రీస్ ర్యాంకింగ్లో మనం డెవలపింగ్ నేషన్స్గా అప్రాక్సిమేట్గా 0.6 స్కోర్తో 131 కంట్రీగా ఉన్నాం, డెవలపింగ్ కంట్రీగా అవుట్ ఆఫ్ 189 కంట్రీస్. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం అంటే సింపుల్గా భారతదేశ ఆదాయం మొత్తంపై భారతదేశ జనాభా. ఈ భారతదేశ ఆదాయం అనేది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటాం. సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు, GNI తీసుకున్నప్పుడు భారతదేశ తలసరి ఆదాయం పెరిగింది. 2018లో $6,427 ఉంటే 2019కి అది $6,681 ఉంది. ఇవన్నీ ఎకనామిక్ బేసిక్స్ అన్నీ కూడా మనం చాలా టైమ్స్ మాట్లాడాము, అందుకనే చిన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే పుట్టగానే ఎంతకాలం జీవించగలుగుతుడు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. 2018లో ఇది 69.4 సంవత్సరాలుగా ఉండేది. 2019కి వచ్చేసరికి ఇది 69.7 సంవత్సరాలకు పెరగడం జరిగిందనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్లో ఉమెన్ పార్టిసిపేషన్. సో పనిలో ఉమెన్స్ ఎంతవరకు పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోలో లేబర్ ఫోర్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. లో లెవెల్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది. సో మ్యాక్సిమం ఉమెన్స్ అందరూ కూడా డొమెస్టిక్ వర్క్కే పరిమితం అవుతున్నారు, ఇంట్లో వర్క్ చేసుకోవడానికి ఎక్కువగా పరిమితం అవుతున్నారు అన్నమాట. నెక్స్ట్, దాదాపుగా PMGKP కింద ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ని దాదాపుగా ₹1,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా మొత్తం కూడా బేసిక్ సర్వీస్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కాబట్టి ఇది
జీరో బ్యాలెన్స్తో అకౌంట్ని ఓపెన్ చేస్తారు కాబట్టి పూర్ ఫ్యామిలీస్కి ఉపయోగపడేటట్టు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేసిన స్కీమ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఉమెన్ బెనిఫిషనరీస్ దాదాపుగా ఒక్కొక్కరికి 500 ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తం 20.64 కోట్లు ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఉమెన్ బెనిఫిషరీకి ఎవ్రీ మంత్ 500 చొప్పున ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 3 monthsలో దాదాపుగా 8 crore గ్యాస్ సిలిండర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది పూర్ ఫ్యామిలీస్కి, పూర్ ఉమెన్ బెనిఫిషరీస్కి. దాదాపుగా 63 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే డ్వాక్రా లాంటి గ్రూప్స్. వాళ్ళకి ఫ్రీ లెండింగ్, అంటే ఎలాంటి కొలాటరల్ లేకోకుండా లెండింగ్ చేశారు. ఆ లెండింగ్ అమౌంట్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఎవరైతే డ్వాక్రా మహిళలు లేదా అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎటువంటి కొలాటరల్ లేకుండా లోన్ తీసుకునే సదుపాయం కల్పించారు. దీనివల్ల దాదాపుగా 6.85 కోట్ల హౌస్ హోల్డ్స్ లబ్ధి పొందినాయి. తర్వాత మన్రేగా, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది రైట్ టు వర్క్ను ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సో పని హక్కును కల్పించింది. పనికి ఆహార పథకం, ఆ పని ఆహార పథకంకి వెళ్ళే జీతాన్ని దాదాపుగా వేజెస్ని, కూలీని దాదాపు 182 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంచింది, అంటే 20 రూపాయలు పెంచడం జరిగింది. 1 ఏప్రిల్ 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నమాట. సో ఇలా మన్రేగా యొక్క వేజ్ అమౌంట్ను కూడా 182 రూపీస్ నుంచి 202 రూపీస్కి పెంచడం జరిగింది. సో ఇక్కడతో మనకి మేజర్ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని కవర్ చేయడం జరిగింది. చాప్టర్ వైజ్ డిస్కషన్ ఆన్లైన్ కోర్సెస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ ఇవి వరకు మేజర్ పాయింట్స్, ఇంకా చిన్న చిన్న పాయింట్స్ని కూడా మీకు ఆన్లైన్ కోర్సెస్లో చాప్టర్ వైజ్ నేను డిస్కస్ చేస్తూ వస్తాను. సో ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 1 స్పెసిఫిక్గా గ్రూప్ 2కి ఎకానమీ కోర్స్, గ్రూప్ 1కి ఎకానమీ కోర్స్, పాలిటీ కోర్సెస్, ఏపీఎస్టీ కోర్సెస్ని ఎస్విఆర్ అకాడమీ మీకు పూర్ పీపుల్ని ఉద్దేశించుకొని చాలా లో కాస్ట్కి మేము ఈ ఎడ్యుకేషన్ సర్వీస్ని చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్, ఆల్ ది బెస్ట్. బడ్జెట్ రోజు మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ అప్డేట్స్ని ఇంటెన్సివ్గా టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం కొనసాగించండి. న్యూ స్టూడెంట్స్ కూడా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎస్విఆర్ క్విజ్ని అందించడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక ఎంసీక్యూని అందించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని ఇంటెన్సివ్గా అడగటం జరుగుతుంది, అంటే చాలా డీప్ మీనింగ్తో అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన 1 వీక్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడంతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎస్విఆర్ క్విజ్ కింద ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ని నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది సింపుల్గా చెప్పాలంటే. సో ఈ IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎస్విఆర్ అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి, ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి, ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది. కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది
ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.